మీ అందరికీ వందనాలయ్యా. మరి దేవుని ఎంత గొప్ప భాగ్యము దేవుడిచ్చారు. ఎందుకంటే మేము ఎరకల కుటుంబంలో నుండి వచ్చిన వాడిని, మరి పందులు కాసుకుంటారు మా తల్లిదండ్రులైన వారు. అలాంటి స్థితిలో నుంచి నేను కూడా కాశాను. అలాంటి స్థితిలో నుంచి మరి దేవుడు నన్ను ఈ రీతిగా పిలిచారు. ఆ విధంగా దేవుని తల్లిలో మారు మనిషి పొంది 30 సంవత్సరాలు మరి ఈ రీతిగా దేవుని సహవాసములోను ఎలయప్ప సహవాసములో ఉండే కృపనిచ్చారు. ఈ విధంగా నడుచుకుంటా మరి దేవుని పని చేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రభునందు మీకు అందరికీ వందనాలు. మరి ఇటు భాగ్యం నాకు ప్రభు దయను బట్టి లోకంలో పాపలు నశించిపోతున్నాను. ఈ రీతిగా మరి భాగ్యం ఈ సాక్ష్యం ఇవ్వటానికి దేవుడు నాకు సాయం చేశాడు. కాబట్టి అది నా కుటుంబంలోనూ నా యొక్క తల్లిదండ్రులను బట్టి మరి మేముండే గ్రామంలోనూ మా తమ్ముడు చనిపోయిన తర్వాత వారు భయపడి మా తాతగారి ఊరు వెళ్ళిపోయారు. అక్కడ కూడా మేము మా నాన్నలు అలాగనే తాగుతూ తిరుగుతూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ మరి నేను వయసులో కూడా పెరుగుతున్నాను. మా అక్కచెల్లెళ్ళకు కూడా మా నాన్నకు కూడా మరి ఫస్ట్ పెళ్ళి కూడా రెండో పెళ్ళిగా చేసి ఇచ్చారు. అలాంటి పరిస్థితులు అయిపోయినాయి. ఇంట్లో జరిగేది కాదు. మరి జరగక కొన్నిసార్లు మా నాన్న మరి బియ్యం తీసుకొస్తానని వంటకు తెస్తానని పోయి అక్కడే తాగి పడిపోయేవాడు. ఆ రాత్రి అంతా మాకు అన్నం ఉండేది కాదు. పిల్లలు మేము కుటుంబంలో చాలా తిప్పలు పడుతూ ఉండేవాళ్ళం. సరైన ఇల్లు లేదు. చిన్న తడికలు కట్టుకునే వాళ్ళం. చిన్న చుట్టిల్లు ఉండేది వాగు మీద. ఆ వాగులోనే పెద్ద తుఫాను వచ్చింది. ఆ చలిగాలులోనూ కూడా దుప్పలు లేని పరిస్థితులు. అలాంటిది మా అమ్మ చీరలు కప్పుతూ ఉండేది. ఈ లోపులో మరి అన్నం తినే సమయంలో మా నాన్న గొడవలు పెట్టుకునేవాళ్ళు. కొన్నిసార్లు అన్నం తింటున్నాం కానీ కొన్నిసార్లు కుక్కల పాలు అయిపోతుండేది. వాళ్ళు కొట్టుకోవడంలో వేడవటం ఎంత చికాకు అవుతుండేది. అలాంటి పరిస్థితుల్లోనూ మరి అన్నం లేకపోతే ఇంట్లో కూడా లేకపోయేపాటికలు కూడా మరి పిల్లల్లోకి అన్నం కావాల్సి వచ్చి ఊళ్ళోకి వెళ్ళి నేను ఒక గిన్నె వేసుకొని ఊళ్ళోకి వెళ్ళిపోయి అడిగితే ఊరంతా తిరిగినా కూడా సరైన అన్నం పెట్టేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితుల్లోనూ నేను కూడా వయసులోకి మరి 15 సంవత్సరాలు అలాంటి వచ్చినప్పుడు పనులకి వెళ్ళేవాడిని. పనికి వెళ్ళినా కూడా సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు. మరి ఆ వయసులోనే చిన్న వయసులోనే గోళీలు సినిమాలు మరి అలాగా ఇంటిలో తల్లిదండ్రుల మాట వినకుండా వారికి లోబడకుండా అలాగే కుర్రోళ్ళు ఒక 5-6 మంది కుర్రోళ్ళని వేసుకొని సినిమాలకు వెళ్ళటం అలాగ తిరగటం. మరి నేను కూడా మా నాన్న చిన్నప్పటి నుంచే ఆ సిగరెట్లు బీడీలు కొడుకురామనేవాళ్ళు, పొగాకు కొనుక్కురామనేవాళ్ళు. అలా తీసుకొస్తున్న సమయంలో మరి మా నాన్న బీడీ కాల్చురామనేవాడు. పండుకొని లేచేవాడు కాదు. మేము కూడా నోటితోనే పెరగటం పీల్చి దాన్ని కాల్చి మా నాన్నకి ఇవ్వటం అట్లాగే నేను అలవాటు చేసుకున్నాను. నేను కూడా బీడీలు తాగటం అలవాటు చేసుకున్నాను. మా నాన్న పొగాకు కూడా నోట్లు వేసేవాడు. అలాగే నేను కూడా అట్లాగే నోట్లు వేసుకొని నాకు అలవాటు చేశారు. అలాంటి పరిస్థితుల్లోనూ మరి కూలి పనులకి వెళ్ళేవాడిని. మా అమ్మ కూడా వెళ్ళేది. ఆ వాళ్ళు కూడా కూలికి వెళ్ళినప్పుడు ఈ వారం ఇచ్చేవాళ్ళు కాదు. ఈ వారం మంచిది కాదు, మంగళవారం అనేది అదే వారాలన్నింటి ఇచ్చేవాళ్ళు కాదు. ఆ రాత్రి కూడా అలానే పడుకునేవాళ్ళం. సమస్య రోజున అలాగనే అన్నం తినకుండా పోతే మా నాన్న షికారు చేస్తాడు. అడవిళ్ళల్లో తిరిగి ఉడుములో షికారు చేస్తూ ఆయనకి ఏమీ దొరకకుండా ఏయో మరి పుట్టకుక్కలు అవి తీసుకొని వచ్చి మరి గోంగూర తీసుకొని వచ్చాడు. అయ్యే కూర చేసి అన్నం మరి ఒట్టుకూర తినేపడికలు వాంతులాగా వచ్చేసి అలా కళ్ళు తిరిగి పడిపోయినాను. అలాంటి పరిస్థితి అయింది. పక్క వాళ్ళే మరి అన్నం పెట్టేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో మేము మా అమ్మను కొట్టినప్పుడల్లా మేము కూడా ఆ కట్టల మీద కూడా రాత్రి అంతా కూడా మా నాన్న ఇంట్లో రానిచ్చేవాడు కాదు. ఆ కట్ట మీద చెరువు కట్ట మీద కూర్చునే వాళ్ళం. అట్లా నిద్రలు కూడా అక్కడే పండుకునే వాళ్ళం దోమలలో. మరి అలాంటి పరిస్థితుల్లో మేము జీవించాం. అయితే నేను వయసులో వచ్చి పెరిగిదేందుగా మరి ఇట్లాగా కుర్రోళ్ళని ఎంటేసుకొని సినిమాలకు వెళ్ళటం నా ఇష్టాసారం తిరుగుతున్నప్పుడు మా నాన్న కొట్టేవాడు. మరి ఎప్పుడు కూడా దెబ్బలు తింటూ ఉండేవాడిని. బయట వాళ్ళు కూడా కుర్రోళ్ళని బట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లలు పాడు చేస్తున్న సినిమాలు తీసుకెళ్తున్నాని వాళ్ళు కూడా నన్ను కొట్టేవాళ్ళు. అలా చాలా నీచంగా చూసేవాళ్ళు. అలాంటి పరిస్థితులు మరి ఆ పరిస్థితులలో మరి మా నాన్న మరి ఆయన తాగుళ్ళు ఆఫ్ చేసేవాడు కాదు. నేను కూడా మరి సారా అమ్మే వాళ్ళ కాసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పుల్లలు వేసి వాటిలలో కూడా సారా
టీ పొడి తయారు చేసి నేను తాగి మా నాన్న తీసుకొచ్చేవాళ్ళం. అలాంటి పరిస్థితి అయ్యేది. నేను కూడా బిడీలు మందు తాగటం వల్ల మరి నా జీవితం కూడా ఎలా ఉండేదంటే చాలా గొడవ సరిగా ఉండేది. ఇంట్లో సమస్య పట్టించుకునేవాడిని కాదు. ఆ పరిస్థితుల్లో మరి నా పెళ్ళి కూడా మరి పెళ్లి చేసుకోవాలనే సిద్ధపడ్డాను. మరి అప్పటికే 20 సంవత్సరాలు అయిపోయినాయి నాకు. మరి పెళ్లి చేసుకోవాలని తిరుగుతున్నాం. కానీ మరి నేను మిల్లులోకి మా బావగారు తీసుకెళ్ళి మిల్లో పెట్టాడు. ఆ మిల్లులో కూడా నేను డబ్బాలతోనే బియ్యం ఫోన్లో పోస్తూ ఉండేవాడిని. అలా నేను మిల్లు నేర్చుకున్నాను. మరి మిల్లు ఓనర్లు కూడా నాతోని కొన్ని షడ్కార్యములను వారితో చేపించి వాళ్ళు కూడా చేస్తూ ఉండేవాళ్ళు. మిల్లులో కూడా మోసం చేయటం, అలాగా నేనే చేస్తా, బియ్యంలో కూడా పౌడర్ కలపటం, అలా చేసి మరి వాళ్ళ దగ్గర లంచాలు డబ్బులు తీసుకునేవాడిని. అట్టాగా నేను సినిమాల కాడ తిరిగేవాడిని. అలాంటి పరిస్థితుల్లో మరి నేను కూడా పెళ్లి చేసుకున్నాను. మరి మేనత్త కూతుర్నే పెళ్లి చేసుకున్నాను. ఆ దినమున పెళ్లి చేసుకునే సమయం వచ్చేప్పటికల్లా నా ఇంట్లో ఏమీ లేవు, నా దగ్గర డబ్బులు కూడా లేవు. మరి అలాంటి పరిస్థితి అయిపోయింది. మరి ఆ డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా బట్టలు కొనడానికి కూడా మా నాన్న మా అమ్మ కూడా పెళ్లి చేయడానికి కూడా పట్టించుకోలేదు. మరి ఆ పరిస్థితుల్లోనికి నేనే కూడా మరి మా అమ్మ వాళ్ళు పెళ్లి చేయకపోతే మళ్ళీ ఆలూరే వెళ్ళి మళ్ళీ పెళ్లి మాట్లాడుకొని అది వారం రోజులకే వచ్చింది. మరి ఆ వారం రోజుల్లోనూ మరి ఆ వారం రోజుల్లోనూ డబ్బులు అన్నీ సాగుకొని అంటే ఎవరు నాకు ఇవ్వలేదు. అయితే మా బావ ఒక పావు బత్త బియ్యం ఇచ్చారు. ఆ బియ్యంతోనే నేను మరి కొద్ది డబ్బులు ఉంటే పాత బట్టలు మరి తిరుగుల్లో కొనుక్కొని ప్యాంట్ షర్ట్ కొనుక్కొని వెళ్ళాను. ఆ రీతిగా మరి పెళ్లి చేసుకున్నాను. కుటుంబంలోనూ మరి ఇద్దరం బయటకు వచ్చాము. కానీ కొన్ని రోజులు అమ్మా నాన్నలో ఉన్నాం. వాళ్ళు మళ్ళీ మమ్మల్ని ఏరిపెట్టారు. ఆ ఏరిపెట్టిన సమయంలో చూసినప్పుడు మరి అప్పుడు కూడా ఏమీ లేవు. పండుకోవడానికి దుప్పట్లు లేవు, మరి వండుకోవడానికి కంచాలు లేవు, ఏమీ లేవు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మా తాతగారి ఇంటికి మేము ఇల్లు లేక మా ఇల్లు తుఫానులోను మరి ఇల్లు పడిపోయేటప్పుడు తుఫానులోను ఇంట్లో ఉంటే మరి ఆ ఇల్లు పట్టుకున్నాం. మా నాన్న అప్పుడు మందులో ఉన్నాడు. ఏం పర్లేదు ఇల్లు పడదంటున్నాడు. కానీ ఆ చుట్టీలు 4 మూలకలు తిరుగుతుంది. 77 తుఫానులో అది మేము జరుగుతుంది. అది ఆ పరిస్థితుల్లోనే దూలం పట్టుకుంటే ఎంతసేపు పట్టుకొని నిద్ర వస్తుండే వాళ్ళకి నేను అట్లా పండుకుంటే నాకు ఒక కళ వచ్చేసింది. ఇదిగో ఇల్లు పడిపోయి ఈ దూలం నీ మీద పడిపోదు, నువ్వు చనిపోతామని నాకు అర్థమైంది. వెంటనే దిగ్గును లేచి, నాన్న మనం వెళ్ళిపోదాం బయటికి, మనం అందరం చచ్చిపోతాం, ఇల్లు పడిపోద్దని అలా బయటకు వచ్చేసి గబకనట మా పక్కన ఆ బడి పక్కన బందెల దొడ్డు ఉంది. ఆ బందెల దొడ్డులోను మరి ఆ బందెల దొడ్లో ఒక చిన్న వాసారు ఉంది, రేకుల షెడ్ ఉంది. ఆ రేకుల షెడ్లోనేమో బండి పెట్టారు, ఎవరో బండి పెట్టుకున్నారు. ఆ బండి కింద పైన దాంట్లోనే కూర్చొని వారం రోజులు మా ఇంటి పక్కన చెరువు దిగిపోయింది, పైన చెరువులు దిగిపోయినాయి. అలాగ గొర్రెలు మేకలు ఆ రోజుల్లో మిరపకాయలు శనక్కాయలు కొట్టుకొని వస్తున్నాయి, అవన్నీ వచ్చేసినాయి. మరి దేవుని కృపను బట్టి ఈరోజు మేము ముందన్నా అంటే నిజంగా దేవుడు మాకు తోడుగున్నా అనుకుంటున్నాం. ఎందుకంటే చెరువు కూడా మా పక్కనే దిగింది, కానీ అది మా మీదకి రాలేదు. మా మీదకి వస్తే మేము కూడా చెరువులో వాగులో ఉండాల్సిన వాళ్ళం. కానీ ఆ రోజులో వారం రోజులు ఏమీ లేకపోతే మరి మా నాన్న వాళ్ళు మేము బయటకు వచ్చి ఆ వర్షం ఆగిపోయిన తర్వాత పిట్టలు అలా ఏరుకొచ్చుకొని ఆ పిట్టలన్నీ కూడా కూరలు వండుకొని అట్లాగా మేము కాలం గడుపుకున్నాం. మరి అలాంటి పరిస్థితి మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ సమస్యలు ఏమీ లేవు, మరి వంటకు కూడా ఏమీ లేవు. అలాంటివి మా తాతగారింట్లో మరి మా అమ్మగారి మాకు ఇల్లు లేదు కాబట్టి మా తాతగారింట్లో పండుకునేవాళ్ళం. మరి మా తాత కూడా మరి దీపం బుడ్డు కూడా కూర్చోపు ఉంచేవాడు కాదు. ఆ చీకట్లోనే దోమలు ఉండేవి, నల్లులు ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో దుప్పటి లేక మరి నేను మిల్లో పనిచేస్తా కాబట్టి ఆ గోనె పట్టలు కప్పుకునేవాళ్ళం. మరి అలాంటి పరిస్థితి అయిపోయింది. చివరికి వచ్చేపాటికల్లా నాకు చాలా ఆలోచన కలిగింది. ఎలా ఏంటని మిల్లులోకి వెళ్తున్నాను, కానీ ఆ మిల్లులో కూడా నేను సరిగా నమ్మకం చేయట్లేదు. ఏంటి ప్రభు, నేను అప్పుడు ఏంటి నా బాధ ఏంటని నేను ఆలోచిస్తున్నాను. నా భార్య కూడా ఆమె కూడా బాధపడుతుంది. మరి ఎవరు కూలి కూడా పని చేయట్లేదు, ఎవరు చెప్పట్లేదని ఆలోచిస్తే ఖమ్మంపాడు నుంచి ఒక ఆయన తెలగా కమ్మూరు వచ్చారు. మరి ఆ కమ్మాయన మరి మా ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న చెరువు కట్ట మేము బుట్టలు అడుతుంటే మరి ఏంటి అంకే ఇక్కడ ఉన్నామంటే పలాందంటే మరి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే మిల్లో పని చేస్తున్నాడు అంకయ్య అని చెప్పినప్పుడు ఆయనకి అయ్యా మా మిల్లో పంపిండి అంటే అప్పుడు నాకు వెళ్ళడానికి కూడా ఛార్జీకి డబ్బులు లేకపోతే అప్పుడు మరి అలాగ నడుచుకుంటా గట్లకు అడ్డం పడి నడుచుకుంటా
అలా నేను ఆ మిల్లుని అడ్రస్ తీసుకొని ఆ మిల్లులోకి వచ్చేపటికలకి అప్పటికి అన్నం తినలేదు, నీరసం అయిపోయింది, పడిపోయే సమస్య అయిపోయింది నాకు. అప్పుడు గబక్క నా మిల్లు వంటగాడు తెలుసుకొని టిఫిన్ తీసుకొచ్చి పెట్టిన తర్వాత అప్పుడు మంచిలు తాగిన తర్వాత ఇప్పుడు మాట వచ్చింది. అలాగా వాళ్ళని ఉంచుకొని అలాగ మిల్లో పనిచేయటం నన్ను పెట్టుకున్నారు. నా పని చూసి ఆ మిల్లో పెట్టుకున్నారు. చాలా సంతోషపడిపోయింది. అప్పుడు నా భార్యను కూడా తీసుకొచ్చుకొని అప్పుడు తేపకోటి మిల్లు వంట దగ్గరికి బిందె లేకపోతే బిందె కొనుక్కోవటం, అలాగా మరి సైకిల్ లేకపోతే ఆయనే సైకిల్ పాత సైకిల్ కొనిచ్చాడు. అట్లాగా మా జీవితం అలా మిల్లో చేసుకుంటున్నాను. అయినా సరే కళ్ళు సారాలు తాగుతున్నాను. మరి మిల్లు వంటల మీద కూడా కొన్నిసార్లు గొడవ ఆడుతున్నాను, వచ్చేవాళ్ళ మీద గొడవలు ఆడుతున్నాను. కుటుంబంలో సమస్య అయిపోయింది. మరి నేను కూడా మరి పని చేసుకుంటున్నాను. వచ్చిన డబ్బులు కూడా కొన్ని ఆగం చేస్తున్నాను. మరి ఇచ్చే డబ్బులు కూడా తక్కువ ఇస్తున్నారు, అవి కూడా సరిపోయేవి కావు. మరి అలాంటి పరిస్థితుల్లోనూ మరి ఇంకో మిల్లోకి వెళ్ళాను. ఆ మిల్లోకి వెళ్ళినా కూడా అదే ఇచ్చేవాళ్ళు. మరి మిల్లోకి వెళ్తాను కానీ మరి బస్తాలు మొయ్యలేక ఆ బస్తాలు మోసి నడువులు నొప్పి వచ్చేది, జ్వరం వచ్చేది. అలాంటి పరిస్థితి. మరి ఏం చేయాలా అర్థం లేని పరిస్థితి అయిపోయింది. సరే మిల్లు పనులు చేసుకుంటూ కూడా నేను కూడా మొక్కజొన్న పొట్ల వ్యాపారం చేసుకోవాలని మొక్కజొన్న పొట్లు కూడా తెచ్చుకున్నాం, కూడా రోడ్డు మీద కాల్చేవాళ్ళం. అవి కూడా చేస్తున్నాం కానీ కుటుంబంలో మట్టికి ఎంత మాత్రం మిగలట్లేదు. పాతిని వ్యాపారం కూడా చేసేవాడిని. పాతిని టూపు కొనుక్కొని ఆ టూపులో కూడా బురద కలిపి ఇంకా డబ్బులు వస్తాయేమని ఆశ కలిగి అలా చేసి కాటాలో పెడితే మరి వాళ్ళు పట్టుకునే వాళ్ళు కాదు. కానీ నేను చేసిన ప్రతి తప్పును వాళ్ళు పట్టుకోలేదు. కానీ వాళ్ళకంటే నేను చాలా మాయగా చేశాను. కానీ వాళ్ళు పట్టుకునే వాళ్ళు కాదు. కానీ నేను చేసిన తప్పులన్నీ లంచాలు మోసాలు తీసుకుని అన్నీ పట్టి నా కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. మరి నా పిల్లలు కూడా ఎప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళటం అలాంటి పరిస్థితులు అయిపోయినాయి. సినిమాలు బాగా చూసేవాడిని. మరి అలాంటి సినిమాలు ఆశలు ఉండేవి. అన్నీ చూసి చివరికి వచ్చే ఇంట్లో జరిగేది కాదు, సమస్యలు అయిపోయాయి. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా నా భార్యను కూడా కొట్టినప్పుడల్లా మరి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళేది, మళ్ళీ పోయి తీసుకొచ్చుకునేవాడిని. అలాగే ఉంటున్నాను అంటే నేను బాగుండాలని నాకు ఆశ ఉండేది. కానీ నా అలవాటులు నన్ను బాగా కుంగదీసేస్తున్నాయి. మరి తాగు బీడీని కూడా 2 సార్లు 3 సార్లు తాగటం, అలా తాగుతూ ఉండేవాడు. ఎప్పుడు బీడీ కట్ట ఉండేది, జేబులో అగిపెట్టి ఉండేది. ఇలాంటివన్నీ అలవాట్లను బట్టి నేను చాలా కుంగిపోతూ ఉండేవాడిని. నా నోరు చాలా బూతులు కోపం ఉండేది. కొంచెమైనా మంచి ఉండేది కాదు నా జీవితం అంతా. మరి అలాంటి జీవితంలో సమాధానం లేక సంతోషం లేక తిరుగుతున్నాను. నాకు ఎందుకంటే నాకు నెమ్మది లేదు. మిల్లులోకి వెళ్ళినా మిల్లు పని చేస్తున్నా సరే ఏదో ఒక తప్పులు చేస్తున్నాను కానీ అక్కడ మంచి చేయటం లేదు. వారు కూడా మంచి ప్రేమించి మాట్లాడటం నా చేత కావటం లేదు. అందరిని కూడా ఎలా ఉందంటే పిచ్చుకొక్క గరితి ఎలా ఉంటుందో అలా ఉంది నా జీవితం. వారికి మంచిగా మాట్లాడదాన్ని ప్రేమ కలిగి మాట్లాడతాం నాకు ఎంత మాత్రమో నాకు లేదు. మరి అలా సమాధానం లేకుండా పోయింది. నాకు సమాధానం దొరికిద్దాన్ని ఈ మిల్లు పోతే ఇంకో మిల్లు పోతే ఇంకో మిల్లు అలా ఊళ్ళు తిరిగాను. ప్రతి ఊళ్ళో పెట్టుకున్నారు, బాగానే ఉండేవాడిని. కానీ వారికి తెలియకుండా నేను బియ్యం కూడా కొన్ని తీసుకొచ్చుకున్నాను. మిల్లులో డబ్బాలో తెచ్చుకునేవాళ్ళు, చూసేవాళ్ళు కాదు. మరి పైకి మంచివాడిగా కనపడుతున్నాడు కానీ నన్ను చాలా ప్రేమించేవాళ్ళు. కానీ నాలో ఇలాంటి స్వభావం మరి ఇలాగా నా చూపుల ద్వారాగా చేసే తప్పులు మోసాలు అన్నీ నాలో కనపడుతుండేవి. నాకు నిద్ర పట్టేది కాదు. నిద్ర పట్టక 2 సంవత్సరాలు అయిపోయింది. అప్పటికే ఏంటి నాకు నిద్ర లేదు, నా జీవితం ఏంటని నేను ఎలాగ నాకు నిద్ర అంటే పోయి సినిమాలో పోయి కూర్చుంటే ఆ సినిమా 2 గంటలు మళ్ళీ రెండో సినిమా కూడా చూసి 2 సినిమాలు చూసి వెనక తిరిగి వచ్చేవాడిని. అప్పుడు కూడా నిద్ర పట్టేది కాదు. అలాంటి పరిస్థితుల్లో నా భార్య మేము కూడా కూర్చుకోవడం, ఆమె కూడా బయలు పడిపోద్దని కిరణాలు పోసుకోవాలని ఎప్పటికప్పుడు భయంతో నా ఆందోళనతో ఉన్నాం. మా కుటుంబంలో ఎంతమాత్రమే నెమ్మది లేదు. నెమ్మది దొరికిద్దానే అంతరాలు కట్టించుకున్నాను, గుళ్ళకి వెళ్ళాను. ఎక్కడికి వచ్చినా సరే నాకు నెమ్మది దొరకట్లేదు, సంతోషం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లోనూ మరి నేను ఇంకో మిల్లులోకి ఊరు వెళ్ళిపోయాను. ఆ ఊరిలోకి వెళ్ళిపోయిన తర్వాత మరి నా భార్యనే కలిసి సినిమాకు బయలుదేరుతుండే మక్క మరి ఆశ్రమ చర్చికి వెళ్ళేది. మరి అలాగా ఆమె కూడా ప్రార్థనకి వెళ్ళేది. మేము వెళ్ళేవాళ్ళం కాదు. మరి మేము అయితే మమ్మల్ని కూడా నన్ను కూడా రామనేది మేము వెళ్ళేదాన్ని కాదు. అయితే ఒక పాస్టర్ గారు వచ్చి అయ్యా మీ ఇంట్లో ప్రార్థన పెట్టాలన్నాడు. మేము సినిమా బయలుదేరినండి, ఇప్పుడు పెట్టడానికి కుదరదని అన్నాను. అయినా సరే ఆయన వారు వచ్చి ప్రార్థన పెట్టారు. అలా వాక్యం ఏదో చెప్పారు. ఆ వాక్యం ఏంటో నాకు అర్థం కాలేదు. వాళ్ళు పాటలు పాడారు, ఒక వాక్యం చెప్పి వెళ్ళిపోయారు. ఇక అలా నేను పండుకున్నాను. ఇక నాకు గుర్తు లేదు. నా ఆత్మ బట్టికి నేను వెళ్ళిపోయాను.
వెళ్ళిపోయేళ్ళకి నేను ఆకలి రాజ్యంలోను అక్కడికి వెళ్ళేపాటికల్లా పెద్ద పెద్ద గంగాళాలు పెట్టి వంట వండుతున్నారు. అందరూ కూడా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ మరి ఒక సాతాను వచ్చేసి ఆ గిన్నెలో డబ్బులు పెట్టుకొని అలాగ పరిగెత్తటము, ఆ డబ్బులు ఇసిరేసినప్పుడు ఒకరికొకరు కుప్పలు పడి అందుకోవటం, మళ్ళీ చచ్చిపోవటం. అన్నం వండుతున్నారు కానీ అన్నం మండుతుంది కానీ అన్నం ఉడకట్లేదు, అగ్గి ఆడతలే పురుగు జాడటం లేదు అన్నట్లుగా అలా కనబడుతుంది. అక్కడ అరుపులు కేకలకి నేను తట్టుకోలేక, ఏంటి అరుపులు ఏంటి, కేకలు ఏంటి, ఇక్కడ వచ్చేసి ఏ డబ్బు ఆశతో ఉన్నారు ఆ డబ్బును ఎత్తుకుతున్నారు. పాపం ఆడేవాడు పాపమును ఆహారం కొరకు పరిగెత్తుతున్నారు కానీ వారి ఆశలు తీరటం లేదు. అలాంటి పని అయిపోయింది. ఈ అరుపుల కేకలు మరి చూసేపడికలు నాకు కూడా భయం వేసేసింది. ఏంటి పరిస్థితి, ఏంటి కేకలు, ఏంటయ్యానని ఒక కొండ, ఒక గట్టు, ఒక గోడ పక్కన ఉన్నాను. ఆ గోడ నా కన్ను చూస్తే అది చాలా ఎత్తు మీద ఉన్నది. కొండల కంటే ఎత్తుగా కనపడుతుంది ఆ గోడ. ఆ గోడ పక్కన ఉండాను నేను. ఆ గోడ పక్కన పడిపోయి పెద్ద పర్వతం ఉంటే ఆ పర్వతం మీదకి వెళ్ళి ఎక్కి ఆడ కూర్చొని అక్కడ చూస్తున్నాను. ఎక్కడ చూస్తుంటే ఆ కొండ ఎక్కి చూసినప్పుడు మరి పరలోక రాజ్యము మరి విజయవాడ అంత దూరం కనబడుతుంది. దానిలోనేమో అందరూ ప్రభు కోసము అందరూ తెల్ల బట్టలు వేసుకొని పొంగులు కప్పుకొని దేవుని కొరకు వారు వస్తారని కేకలు పెట్టుకుంటూ దేవుని స్తుతించుకుంటూ కూర్చున్నారు. ఇక్కడ చూస్తేనేమో కేకలు బొబ్బలు పెట్టారు, అరుపులు, పాపం కొరకు ఆహార కోసము ఆకలాకలని పరిగెత్తున్నారు. అక్కడ చూస్తే నెమ్మది ఉంది, ఇక్కడ చూస్తేనేమో అనేకమైన గొడవలతోనే ఇబ్బందులతో ఉన్నదని నేను చాలా ఆలోచించి అప్పుడు నేను చూసినప్పుడు ఆ మనుషులను చూసినప్పుడు నేను కూడా మోకరించాలని అప్పుడు బండ మీద మోకరించా. అప్పటిదాకా నాకు మోకాలు వంచటం కానీ దేవుడంటే నాకు తెలియదు. ఎప్పుడైతే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు మోకరించిన చూసి నేను కూడా మోకరించాలి. నా బండలో నా మోకాళ్ళు కూడా అలాగా లోపల కూలిపోయినాయి. నేను లెగలేదు. తర్వాత వారు శుద్ధిస్తుంటే నేను కూడా అక్కడ కూడా ఉండి నేను కూడా మోకరించి అయ్యా నువ్వే కావాలి అయ్యా అని నేను కూడా అలాగా కేకేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత నేను వచ్చేపాటికల్లా రాత్రి పగలు 7-8 అయింది. అప్పటికి నేను లెగలేదు. అందరూ ఏంటి లెగలేదని అనుకుంటున్నారు, ఇంట్లో కూడా అనుకుంటున్నారు. అప్పుడు వచ్చేళ్ళకి నాకు మెలకు వచ్చి అక్కడి నుంచి ఒక చిన్న బిడ్డలాగా వచ్చి ఎప్పుడైతే ఆ కొండ మీదకి వచ్చి నా భుజం మీద చేసినప్పుడు నేను అప్పుడు ఇంటికి వచ్చేపాటికల్లా ఆ ఇంటిలో అందరూ మరి చనిపోయినట్టుగా ఉన్నది. చూసేపాటికల్లా నా కాళ్ళు కూర్చోపోయినాయిగా. ఇంటికి వచ్చి కాళ్ళు తిస్తే కాళ్ళు రావట్లా. ఏంటి నా కాళ్ళు రావట్లేదు ఏంటి అనుకున్నాను. తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇలా చెబుతున్నాను, మనం ఇక్కడ ఏదైతే మనం ఆకలితో ఉన్నామో, ఎక్కడైతే మనం డబ్బుని ఆశపడుతున్నామో, మనం ఏమేం చేసామో అక్కడ కూడా అయ్యే కేకలు అయ్యే చేస్తున్నారు. నేను కూడా డబ్బులకి ఆశపడి నేను కూడా కాగితం తీసుకున్నాను. ఇలాగక్కడ ఘోరంతో మరీ కేకలతో ఉంది. ఇక్కడే మనకు నెమ్మది ఉంది, అక్కడ నెమ్మది లేదు. ఇక్కడే సంతోషం ఉంది కానీ అక్కడ మనకు సంతోషం లేదు. అలాంటి భయంకరమైన స్థితిని మరి అది చెప్తున్నప్పుడు పాస్టర్ గారు కొన్నాళ్ళు ఏరేనే సంఘంలోకి ప్రార్థన దగ్గరికి వెళ్ళాను. అలా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. అట్లాగా నేను 1 సంవత్సరం పాటు అక్కడ తిరుగుతున్నాను. కానీ మరి నేను ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుని సన్నిధికి వెళ్తున్నాను కానీ నా చూపులో ఉన్న పాపం కానీ మరి నా తలంపులు ఆలోచనలు కానీ నా భార్య మీద అనుమానం కానీ మరి నా బతికి ఏంటి, మరి మంది ఏంటి, కళ్ళు ఏంటి, సారాలు ఏంటి, నా అలవాట్లు పోవటం లేదు. ఏంటి ప్రభా అని నేను ఒక రాత్రి కాలము నువ్వు పరిశుద్ధుడు నీతిమంతుడు కదా ప్రభా, మరి నాలో ఏంటి, నా బతికి ఏంటి, మరి నేను అలా పాపంలో మరి నా జీవితం ఏంటయ్యా అని ఆ రాత్రి అంతా నేను ప్రభువుని అడుగుతున్నప్పుడు ఆ రాత్రి ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు ఒక కళ నాకు చూపించాడు. ఆ కళలోని ఒక సముద్రం నా ముందుకు వచ్చింది. ఆ సముద్రంలో ఒక దోణిలో ప్రభు కూర్చొని ఆయన దోణిలో కూర్చున్నాడు. నేను వెనకమాల పడ్డా, ఆయన ఈపు కనపడుతుంది కానీ ఆయన ముందు భాగం కనపడతలేదు. అలాగే వెళ్ళిపోతున్నాడు. ఆయన విజయవాడ అంత దూరం ఉంటే నేను ఎంత దూరం అలాగే వెళ్తుండా నేను వెంటబడిపోతూ ఉన్నాను. పోయేపాడిగా నూజివేడు ఎల్లయ్యప్ప సహవాసంలోనే ఆ గేటు దగ్గరికి వచ్చి ఆయన సముద్రం గేటు దగ్గర ఆ పడవ ఆగిపోయింది. ఆ గేటులో గుంట లోపలికి ఆ బండి ఐజ్ దగ్గర సహవాసము ఆ యొక్క చర్చిలోకి వెళ్ళిపోతున్నాడు. నేను కూడా ఆయన వెనకమల పడి నేను కూడా గేటు ముందుకు వెళ్ళి ఆ చర్చి ఆ ఎదరు భాగము ఆయన ముందుకు వెళ్ళిపోయాడు, బలిపీఠం కాడికి వెళ్ళిపోయాడు.
నేనైతే ఆ యొక్క ఎదరే నుంచొని ఏంటి ఇటు వెళ్ళిపోయాడు నేను చూస్తున్నాను. ఆయన బలిపీఠం కాడికి వెళ్ళాక మాకు కనపడలేదు. అప్పుడు నేను ఏం చేశానంటే అలా ఏంటి అని చూస్తుంటే ఆకాశం నుండి దేవదూతలు దిగి మరి అక్కడి నుంచి కురపులు తీసుకొచ్చి బండేజీ గారికి ఇస్తే అవన్నీ కూడా గదులలో పెట్టి ఆయన తాళం తీసుకొచ్చి ఆ తాళం నాకు చేతికి ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ కళ ఆగిపోయింది. నేను ఇంటికి వచ్చేసాను. మరి ఏంటమ్మా మరి దేవుడు మరి మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, మరి ఊరు మనకు వద్దు, ఊళ్ళో నుంచి వెళ్ళిపోదాం, మరి చర్చికి వెళ్ళిపోదాం అని నేను అంటున్నాను. అంటే నా భార్య బట్టల వ్యాపారం చేస్తుంది, నేను కూడా బియ్యంలో డ్రైవర్ని, బియ్యం వ్యాపారం చేస్తున్నాను, తౌడు వ్యాపారం చేస్తున్నాను. బియ్యంలో కూడా కింటా బత్తాలు వేసుకొని 3 కిలోలు తీసి కింటా బత్తాలను అబద్ధం ఆడి, తవుల్లో కూడా నేను చిట్టు కలిపి ఇవన్నీ నేను అలా చేసుకుంటూ వస్తున్నాను. నేను చేసిన మోసాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నాకు నెమ్మది లేకుండా అయిపోయినది. అలాంటి జీవితం నేను చూస్తున్నాను. అయితే అలాంటి పరిస్థితిని బట్టి మరి అలాగ నేను చేసుకుంటూ వచ్చాను. ఇక నేను మిల్లులోనే వెళ్ళిపోదాము, నా మిల్లు పని నేను చేయనిక నేను వెళ్ళిపోదాము, నాకు నెమ్మది లేదు, నాకు నిద్రపడతలేదు, నేను చనిపోయే స్థితిలో ఉన్నానంటే నా భార్య అందరూ వద్దన్నది. వద్దంటే నేను కూడా ఆగిపోయి మ్యాట్నీ సినిమాకి వెళ్ళాను. అప్పటికే నేను 6 రోజులు మంచాన పడి ఉన్నాను. 20 రోజులు అవుతుంది అప్పటికే, మంచాన నుంచి లెగట్లేదు. అయితే మధ్యాహ్నం సినిమాకి వెళ్దామని మ్యాట్నీకి వెళ్ళాను. మ్యాట్నీలో సినిమాలో కూర్చుంటే ఒక పక్క గోడ మీద ఇదిగో నువ్వు బతుకుతూ వెళ్ళు, నువ్వు బతుకుతావు లేకపోతే చనిపోతావు అని నాకు పద్దాక అదే మనసులో నాకు కనబడతా ఉంది. అప్పుడు ఏం చేశాను, ఇంటికి వచ్చేసి సగం సినిమాలో ఇంటికి వచ్చేసి అప్పుడు సామాను కట్టుకొని, నాకు రుచాబండి ఉంది, సామాను కట్టుకొని నేను మరి ఖమ్మంపాడు అనే గ్రామానికి వచ్చాను. ఖమ్మంపాడు గ్రామానికి వచ్చేసి ఈ ఖమ్మంపాడులో లెవినాక్షన్ ఫిలిప్స్ సహవాసము విజయమ్మ గారు అని ఇక్కడ సహవాసములో మరి వచ్చారు. వారి దగ్గరికి ఎప్పుడైతే నేను ఆ మందిరంలోకి ఎప్పుడైతే అడుగుపెట్టినో అప్పుడు నా భయము ఆ వణుకు నాలో పోయింది. మరి అలాగనే ఇల్లు కూడా మందిరంకి ఎదురుగా చుట్టిళ్ళు వేసుకున్నాను. ఆ చుట్టింట్లోనే వండుకుంటా అలా ప్రార్థనకు పోతున్నాను. నేను ప్రార్థనకి వెళ్తాను, నా భార్య వెళ్తున్నాం, పిల్లలు తీసుకొని వెళ్తున్నాం. కానీ మారు మనిషి అనేది అక్కడ వారు ఏం చెబుతున్నారంటే మారు మనిషి పొందాలా మల్లయ్య, మారు మనిషి పొందాలి మల్లయ్య అంటున్నారు. మారు మనిషి అంటే మాకు తెలియదు, మరి మారు మనిషి అంటున్నారు. అందరు చూస్తేనే బాప్టిస్ట్ అంటున్నారు, ఇక్కడ చూస్తే మారు మనిషి అంటున్నారని అలా ప్రార్థనకి వెళ్తున్నాం. ఒక రోజున అమ్మగారు అన్నారు కదా, మరి రాండి నూజివేడు వెళ్దాం. మరి నూజివేడు బండి అజ్జగ్ గారు చర్చి ఓపెన్ అయ్యా, అందరూ వస్తారు రాండి అన్నారు. ఆ చర్చికి మేము నన్ను నా పిల్లల్ని తీసుకొని నా వారిని తీసుకొని వెళ్ళిపోయాం. అప్పుడైతే ఆ మందిరంలోను మేము ముందు భాగంలో స్త్రీలలోనూ నా భార్య కూర్చుంది, నేను పురుషులలో కూర్చున్నాను. నేను అప్పటికే సిగరెట్లు తాగుతున్నాను. సిగరెట్ సగం తాగి మళ్ళీ బయట ఒక ముక్క పెట్టి వెళ్ళి మళ్ళీ పురుషులలో కూర్చున్నాను. అలా కూర్చొని ప్రార్థన జరుగుతుంది. మరి గుజ్జో గారు మరి అమ్మగారు దీవెనమ్మ గారు వాక్యం చెబుతున్నారు. ఆ వాక్యం చెప్పేటప్పుడు అందరూ వాక్యం చెప్పిన తర్వాత అందరూ పశ్చాత్తాపడుతున్నారు. స్త్రీలందరూ వారు కూడా పశ్చాత్తాపడుతున్నారు. మారు మనిషి పొందిన వారు అందరూ కూడా పశ్చాత్తాపడి కన్నీరు గారుస్తున్నారు. మరి నా భార్య కూడా ఏడుస్తుంది, పశ్చాత్తాపడింది. అందరూ కూడా ప్రార్థన అయిపోయింది, అయినా నా భార్య ఆగటం లేదు, చాలా ఏడుస్తుంది. ఏంటి ఏమైంది ఏమకి అని ఆ టైంలో కూడా ఏడ్చే టైంలో కూడా నేను కూడా మోకరించి నేను కూడా యేసయ్య అంటున్నాను. నాకు ప్రార్థన అంటే తెలియదు. మరి అలాంటి పరిస్థితుల్లో యేసయ్య అంటున్నాను. అయితే అగ్నిగుండా మరి మందిరం చుట్టూ తిరుగుతున్నది, అన్నీ కేకలు పెడుతున్నాయి. నాకు భయం వేసేసింది, ఏంటి అనుకున్నాను. తర్వాత నా భార్య ఏడుస్తుంటే నేను కూడా నెట్టుకొని పోయి ఆ జనములోను పెద్దయ్య గారి దగ్గర మరి సేవకులందరూ మరి తీసుకొని నా భార్యని కవలమ్మ గారు టీజీ దిగి వచ్చి అందరూ ఏడుస్తున్నారు, అందరూ ఆగిపోయారు. శబ్దంగా ఉన్నప్పుడు అందరూ ఆగిపోయిన తర్వాత నా భార్య బాగా ఏడుస్తుంటే అమ్మగారు వచ్చి ఓదారుతున్నారు. ఏంటమ్మా నీ పరిస్థితి అని అడుగుతున్నప్పుడు నేను కూడా జనాలు నెట్టుకొని నేను కూడా వెళ్ళి పెద్దయ్య గారు కూడా అమ్మగారి నా భార్య పక్కనే ఉన్నారు. వారు కూడా నెట్టేసి లోపలికి వెళ్ళి ఆమె చూస్తున్నా, ఏంటి ఎందుకు ఏడుతుంది ఏంటి అని నాకు భయం వేసి అడుగుతుంటమ్మా మా ఇంట్లో సమాధానం లేదు, మేము చనిపోయే స్థితిలో ఉన్నాం, మాకు యేసయ్య కావాలమ్మా అని ఏడుతుంటే అప్పుడు మరి ఖమ్మంపాడు విజయమ్మ గారిని మరి చెప్పి ఈ అమ్మాయిని మారు మనిషి పొందించండి అని చెప్పారు. ఆ విధంగా నా భార్య వచ్చి మరి 15 రోజులు మరి కూర్చొని ఆమె కూడా మారు మనిషిలో కూర్చుంది. నేను 2 పిల్లలు పెట్టుకొని నేను కూడా మిల్లో పోతా పని చేసుకుంటా, నా పిల్లలకు అన్నం వండి పెట్టుకుంటా నేను కూర్చున్నాను. మరి ఆ పిల్లలు ఆమె కూడా మారు మనిషి పొంది అలా పొంది ఇంటికి వచ్చింది.
మరి దేవుడు తన సాక్ష్యాన్ని బట్టి వచ్చి క్షమాపణ అడిగింది, సరి చేసుకుంది. మా అత్తగారు వాళ్ళు కూడా, మా అమ్మగారు వాళ్ళు కూడా సరి చేసుకుంది. అలాగే పనిచేస్తూ ఉంది. నేను కూడా నా అమ్మగారు అమ్మగారు కూడా ప్రేమిస్తున్నారు. మరి ప్రార్థనలో నడుస్తున్నాం, పరిచయం చేస్తున్నాం. కానీ నన్ను మరి నేనంటే చాలా కోపపడుతున్నారు అమ్మగారు. మరి ఆమెను ప్రేమిస్తున్నారు కానీ నన్ను కూడా ప్రేమించట్లేదని సహవాసాన్ని నేను అమ్మగారికి చాలా వ్యతిరేకంగా మాట్లాడతాం, గొడవ పెట్టినట్టుగా మరి తిట్టడం, ఇలా తొందర పెడుతున్నాను, బాధ పెడుతున్నాను. అలాంటి సమస్యల్లోనూ 6 గంటలప్పుడు నేను అమ్మగారి మీద బాధ పెట్టుకొని వచ్చి నేను ఇంట్లో పండుకున్న వెంటనే ఒక చీకటి నాలోకి వచ్చేసేసి అది గొంతు పిసుకుతూ ఉంది. ఆ పిసుకుతుంటే నేను కేకలేస్తున్నాను. అందరు నా బంధువుల్ని, సహవాసంలో తిరిగిన వాళ్ళని, నా భార్య బిడ్డలు అందరినీ కేకేస్తున్నాను. తర్వాత మరి మేము చేసిన విగ్రహారాధనలు అన్నీ కూడా మా నాన్నలు కూడా వెంకటేశ్వర వాళ్ళు అంటే చాలా ఇష్టం. వాళ్ళందరూ మమ్మల్ని కూడా దగ్గర కూర్చోబెట్టుకొని అలా చేసేవాళ్ళు. పండగ నాడు కూర్చోపోయి మేము తెల్లబట్టలు కట్టుకున్నట్టుగా ఉండేమో. తర్వాత మళ్ళీ సాయంకాలం కొట్టుకోవడం, తిట్టుకోవడమే మళ్ళీ సమస్యలు అయ్యి అలాంటివి మేము చేసాము. అన్నీ కేకలెత్తి అన్నీ వచ్చినాయి. కానీ నన్ను రక్షించిన వాళ్ళు నాకు ఒక్కళ్ళు కూడా భూమి మీద కనపడలేదు. చివరికి నేను చనిపోయేటప్పుడు నేను ఎప్పుడైతే యేసయ్య అంటున్నామో అని గబుకున్నాడు గొంతు విసికేసి అలా యేసయ్య అనకుండా నోరు కూడా రాకుండా చేసింది. అప్పుడు చేసేపాటికి లోపల పేగులు, ప్రభువా నువ్వు గొప్ప దేవుడు కదయ్యా, నువ్వు యేసు క్రీస్తువు కదయ్యా, నీవే నిజమైన దేవుడు అయ్యా అని ఎప్పుడైతే ఆ మాట అన్నానో సన్న సుక్క మా ఇంట్లోకి వచ్చి గొప్ప వెలుగైపోయింది. ఆ వెలుగు నేను ఎన్నడూ చూడని వెలుగు, అంత ప్రకాశించే వెలుగుల్లోనూ నేను కింద పడి చచ్చిన వాడిలాగా ఉన్నాను. అప్పుడు నేను చేసిన పాపాలన్నీ లోపటుండా ఆ యొక్క కోతుల్లాగా వచ్చి కూర్చున్నాయి అన్నీ నా ఎదుట. ఏంటి అన్నీ చూసేపాటికల్లా ఎప్పుడైతే ఆయన స్వరంతో మాట్లాడాడో, ఆయన ఎప్పుడైతే స్వరంతో మాట్లాడగానే ఇవన్నీ పరిగెత్తిపోయినాయి. చివరికి నేను ఒక్కడనే ఆడ ఉన్నాను. అప్పుడు ఆ రాత్రి అంతా కూడా యేసయ్యా నువ్వే కావాలయ్యా, నాకు నువ్వే కావాలయ్యా అని నేను ఆ రాత్రి అంతా ఏడుస్తున్నాను. ఏడుపు ఆగట్లేదు. తెల్లవారులు ఏడుతూనే ఉన్నాను. నా భార్య పిల్లలు చూస్తూనే ఉన్నారు, ఏడుతున్నాను. తెల్లారి పొద్దునప్పుడు మరి పాస్టర్ గారు వచ్చి ఏంటి మళ్ళీ మారుమనిషి పొందుతావా అన్నారు. అమ్మా నేను మారుమనిషి పొందుతానమ్మా అన్న, నాకైతే జ్ఞానం లేదు, చదువు లేదు, ఇజ్జ లేదు, మరి అయితే నేను మారుమనిషి పొందుతానమ్మా అన్న. అప్పుడు కొత్త మందం బైబిల్ తీసుకొని వెళ్ళిపోయి మరి అమ్మగారు ప్రార్థన చేశారు. అమ్మ ఏంటి ఎలా మారుమనిషి పొందాలంటే నువ్వు వెళ్ళి నీ పాపాలు ఒప్పుకోయా అని అన్నారు. అప్పుడు వెళ్ళి నేను ఒక చెట్టుకి దగ్గర కూర్చొని ఆ చెట్టు కాడ ప్రభువా నేను బాల్యం నుంచి చేసిన తప్పులు, చిన్నపిల్లగాడి కాడ నుంచి చిన్నపిల్లలతో తప్పులు చేసినాయి, గోళీలాటలాడిని, ఫినిషులు వదిలాడిని, మోసం చేసినాయి, మా నాన్నదొలికొని బియ్యం తీసుకెళ్ళి డబ్బులాటలు, బీడీలు కొనుక్కోవటం, బళ్ళంపడి కూడా ఎంగిలి పీకులు పెట్టుకొని తాగటం, ఇవన్నీ నేను చేసినవన్నీ కూడా చిన్ననాటి నుంచి నేను పెళ్ళిడికి వచ్చే వయసు, నేను పెళ్లి చేసుకున్నంతవరకు నా తప్పులన్నీ ఒప్పుకుంటూ వస్తున్నాను, నా బాల్యం పాపాలన్నీ ఒప్పుకుంటూ వస్తున్నాను. అలాగే ఒప్పుకుంటూ వస్తుంటే నేను మిల్లో చేసినాయి, పనులలో చేసినాయి, ఇవన్నీ ఒప్పుకుంటూ నేను వస్తుంటే మళ్ళీ నాకు తర్వాత మరి నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. అప్పటికే 10 రోజులు అయిపోయింది. ఏంటి దేవుడు మాట్లాడలేదు కదా, నా పాపాలన్నీ ఒప్పుకున్నాను కదా, ఇవన్నీ ఒప్పుకున్నాను. మరి యేసయ్య మాట్లాడతారు అన్నారు కదా, మరి ఏది మాట్లాడదు ఏంటని మళ్ళీ నేను గోని పట్టు ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు నా భార్య కూడా, నేను గుమ్మంలో బేలకు నా భార్య ఏడ్చుకుంటా, అయ్యా నీ హృదయం పగలగొడితే దేవుడు మాట్లాడతానని చెప్పారు అనేపాటికల్లా అప్పుడు మళ్ళీ నేను మళ్ళీ ఆ గోని పట్టు ఎత్తుకొని వెనక్కి వచ్చాయ్యా, నేను దొంగనయ్యా, మోసగాడినయ్యా, నేను ప్రభా నా మెడలో కూడా ఒక విగ్రహ బొమ్మను పెట్టుకొని అనేకమైన తప్పులు చేశానయ్యా, ఇదిగో నేను ఘోరపాపినయ్యా అని పశ్చాత్తాపడుతుంటే అప్పుడు దేవుడు ఆ విధంగా నా పాపాలన్నీ ఒక్కొక్కటి సినిమా రీల్లా కనబడుతున్నాయి, నాకు చూపిస్తున్నాడు. ఇదిగో నువ్వు మిల్లోను నువ్వు బియ్యం 15 కిలోల బియ్యం నువ్వు గోని పట్టు ఎత్తుకొని ఎవరు చూడకుండా నువ్వు దొంగతనం చేసినావు కదా, ఇదిగో కోడిగుడ్లు ఎత్తుకుపోయినావు కదా, ఇదిగో నువ్వు తండ్రిని అట్టగొట్టావు, నువ్వు చీకట్లో తండ్రిని కొట్టావు కదా, ఇదిగో భార్యను అనుమానం పడ్డావు కదా, ఇదిగో ఇలా భార్యను కొట్టావు కదా, ఇవన్నీ నేను చేసిన మిల్లు వాండల మీద ఏ తిరగబడిందో ఏం చేసినా అవన్నీ కూడా ఒక్కొక్కటి సినిమా రీల్లా కనబడుతుంటే అప్పుడు ప్రభా ఇది నాదేనయ్యా, ఈ తప్పు నాదేనయ్యా, ఇది నేనే చేసినయ్యా అని ఒప్పుకుంటుంటే అప్పుడు పశ్చాత్తాపడుతుంటే ఒక తల్లి ఒక బిడ్డ రక్తంలో ఒక చిన్న బిడ్డ తన్నుకుంటుంటే అలా 2 చేతులు బంగారు చేతులు ఎలా కనబడుతున్నాయి అంటే నా కళ్ళు అంత దిగులమైపోయినట్లుగా ఆ 2 బంగారు చేతులు పెట్టుకొని ఒక చేతిలో బిడ్డను పెట్టుకొని ఆయన రక్తం పోసి కడుగుతున్నప్పుడు నాకు గొప్ప సంతోషం వచ్చింది. ఏమంటున్నాడో చూడని సంతోషం.
ఆనందం వచ్చేసింది. అయితే నేను ప్రభుత్వంలోనూ అప్పుడు చెప్పానమ్మా ఇలా దర్శనం వచ్చిందని చెప్పినప్పుడు చాలా అమ్మగారు కూడా సంతోషపడ్డారు. ఇంకా ఒప్పుకొని ఏముండి సరి చేసుకోమన్నారు. అప్పుడు నేను దేవుడి సన్నిధిలోకి వెళ్ళి, ప్రభా నాయనా నన్ను కూడా మీరు మరి నేను ఎలా ఉండాలో, నా భార్య నేను ఎలా ఉండాలో, మరి ఇద్దరి మధ్య పచ్చగడ్డేట్టు ఎండిపోతుంది, పట్టుకుంటుంది, అలాంటి దుర్మార్గుడిగా ఉన్నాను, మీ ఇద్దరం ఎలా ఉండాలో మాకు చెప్పండి అయ్యా, చూపించండి అయ్యా అని ప్రభువుని అడుగుతున్నప్పుడు దేవుడు నాకు అర్థం చేశాడు. మరి చిన్న బిడ్డలు తీసుకొచ్చి ఇదిగో ఈ చిన్న బిడ్డలాగా మీరు ఉండాలని ప్రభు చెప్పారు. ఆ మాటలు విన్నాను. తర్వాత ప్రభు నా స్థితి ఏంటయ్యా అని నేను ప్రభువుని అడుగుతున్నాను. అయ్యా నేను ఊరికి వెళ్ళను, మిమ్మల్ని మోసుకొని వెళ్ళాలి, నేను ఎట్లా వెళ్ళాలో చెప్పండి అని నేనేం చేశానంటే దేవుని దర్శనంలోనే వెతుకుతున్నాను. ఒక కొండ మీదకి వెళ్ళి కొండల్లోనూ ఒక నరికే కర్రల కోసం ఎలా ఎదుగుతారో, ఆ పనిముట్టు కోసం ఎలా కొండంట ఎలా ఎదుగుతారో నేను కూడా దేవుని వెతుకుతున్నాను. వెళ్ళి ఆ కొండలో ఎదుగుతూ ఉంటే కంపంతా పడతా ఉంది, నా శరీరాన్ని పడతా ఉంది, గొడ్డలు చినిగిపోతున్నాయి, అసలు ఎక్కడా దేవుడు కనపడతలేదు, దానికి దారి కూడా కనపడతలేదు. అప్పుడు తిరగన అప్పుడు దేవుడు కొండ మీద ఒక చిన్న బిడ్డ ఒక సూలు బట్టలు వేసుకొని తెల్లటి వస్త్రాలు వేసుకొని అక్కడి నుంచి పరుగుంటూ కూడా అలా దూక్కుంటూ వచ్చేసి నా భుజాలు ఎక్కారు. ఎప్పుడైతే నా భుజం ఎక్కేపాటికల్లా అప్పుడు నాకు గొప్ప శక్తి వచ్చేసింది, నాకు గొప్ప సంతోషం వచ్చేసింది. మళ్ళీ ఆ బిడ్డను ఎత్తుకొని ఆ దారిన, ఆ దేవుడు చూపించిన దారిన, ఆ చిన్న బిడ్డ వచ్చిన దారినే మళ్ళీ వెనక్కి తిరిగి ఆ కొండ పైకి ఎక్కాను. అప్పుడు నేను యేసయ్యను మోసుకొని నా ఇంటికి వెళ్ళినప్పుడు మరి నా ఇంట్లో సమాధానం లేదు. మరి నా భార్యను క్షమాపణ అడుక్కున్నప్పుడు, మరి నా తల్లిదండ్రులు క్షమాపణ అడుక్కున్నాను. మరి ఇరుగు పొరుగులను ఎవరినైతే మోసం చేశానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుక్కున్నాను. మిల్లువాడి దగ్గరికి వెళ్ళి దొంగిలించిన వాడిని తిరిగిచ్చి, అయ్యా నేను ఇటు చేశాను, ఇలా మోసం చేశానని సరి చేసుకున్నాను. డబ్బులు ఇవ్వాల్సిన కాడికి పోయి అక్కడ కూడా సరి చేసుకున్నాను. ఆ విధంగా 2 సంవత్సరాలు మళ్ళీ నేను మిల్లులోకి వెళ్ళాను. ఆ మిల్లులోకి వెళ్ళినప్పుడు మరి బియ్యంలో నేను ఏరే కలపట్టలేదు. ఎందుకంటే మంచి బియ్యం వచ్చినప్పుడు కొన్ని తక్కువ ఖరీదు బియ్యం కలిపి మంచి బియ్యం తీసి దాంట్లో కలపాల్సి వస్తుంది. కాటల్లో మోసం చేశాను, బియ్యంలో మోసం చేశాను. అలాగే నేను చేయలేదు, నేను మారుమనిషి పొందున్నాను. మరి మా మిల్లు ఓనర్ కూడా ఆయన ఒప్పుకోవటం లేదు. అయినా సరే కాటా పట్టుకోవట్లేదు, కాటాకాడికి వెళ్ళట్లేదు. నేను ఒట్టి మిల్లు ఆడుతున్నాను. వారి లంచాలు ఇచ్చినా నేను తీసుకోవటం లేదు, వాళ్ళు ఏదైనా సాయం చేస్తే నేను తీసుకోవటం లేదు. అలా నన్ను మిల్లో నుంచి వాళ్ళు కొట్టడానికి కానీ బాధపడటానికి కానీ అలా చేస్తున్నారు. ఒకరోజు ఎలమూరు కూడా మంచి బియ్యం తీసుకొస్తే వడ్లు ఆ బియ్యం పాడు చేసేసారు. అప్పుడు నేను అన్నం తింటుంటే, నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని అడిగారు. అడిగితే నేను ఏమీ మాట్లాడలేదు. ప్రభా నేను ఏం చేయలేదు కదా, నా చేతితో చేయలేదు కదా అని నేను నోరు మూసుకొని మెలకుండా ఉన్నాను. వారు నన్ను మిల్లో నుంచి తీసేస్తే నా భార్య కూడా బాధపడుతుంది. ఇప్పుడు మనం ఎలా బతకాలి, మనం చేసింది ఏంటి అని అడుగుతుంటే అప్పుడు నేను చెప్పానమ్మా, మన దేవుడు ఉన్నాడు, మన దేవుడు మనం పోషించగలిగే సమర్థుడు ఆయన మరి ఆయన ఉన్నాడు. మరి ఆయన బట్టి నేను వదిలేసి వచ్చాను. ఎందుకంటే వాళ్ళు నన్ను మిల్లోని తీసేశారు అనుకున్నాను. ఒక ఆదివారం కూడా నాకు ఆదివారం డబ్బులు తీసుకున్నాను. ఆదివారం నేను ఆరాధన ప్రతి ఆదివారం ఒక్క ఆదివారం కూడా నేను పోగొట్టుకోలేదు, నేను మారుమనిషి పొందాక. అలాగే నేను ఒక ఆదివారము మిల్లు ఓనర్ ఏం చేశాడు, నాకు డబ్బులు ఇచ్చి రేపు ఆదివారం నువ్వు మిల్లుకు రావాలన్నారు. వస్తానని డబ్బులు తీసుకొని అలా పోలీస్ స్టేషన్ దాడుతూ ఉన్నప్పుడు సైకిల్ మీద వస్తుంటే దేవుడు నన్ను గద్దించాడు. రేపటి దినం ఎవరిదయ్యా అని అన్నారు. వెంటనే నాకు భయం వేసేసి ఉరికిపోయి ఆ ఓనర్ కాళ్ళు పట్టుకొని, అయ్యా రేపు నేను ఆదివారం నేను రానన్నా. అలాగే నన్ను మిల్లులోను వాళ్ళు ఆయన నల్లబట్టలు వేసుకొని వచ్చేవాడు, చుట్టదాగుతూ ఉండేవాడు, నా మీద పరిగెత్తుతూ ఉండేవాడు, కొట్టడానికి వచ్చేవాళ్ళు. ఎంత చేసినా సరే వాళ్ళు ఉండకాడ వాళ్ళు నా ముఠా వాళ్ళు 4 కూర్చొని అమ్మాయిల సంగతి చెడ్డ గురించి సినిమా సంగతి చెబితే నేను వాళ్ళ దగ్గర ఉండేవాడిని కాదు. దూరం వెళ్ళి ఒక మొద్దు మీద కూర్చొని కరెంట్ ఎప్పుడు పోతే అప్పుడు ఒక మొద్దు మీదకి వెళ్ళి వాడు ప్రార్థన చేసుకొని కూర్చునేవాడిని. నాలాంటి చిన్న కుర్రోళ్ళు ఉన్నప్పుడు, అయ్యా నేను ఇలా దొంగతనంగా బీడీలు తాగాను, సిగరెట్లు తాగాను, ఈ తప్పులు చేశానని చిన్నపిల్లలు కూడా చెబుతూ ఉండేవాడిని. అలా సాక్ష్యం చెప్పకుండా దేవుని బిడ్డలకు అలా పరిశోధన చేసుకుంటున్నాను. అయితే నాకు ఏ పని లేదు. ఇప్పుడు ఏంటి ప్రభు నా పరిస్థితి ఏంటయ్యా అని ప్రభుత్వంలో ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నారు, మత్తయి సువార్త 5 చదివించుకోండి అయ్యా అని చెప్పినప్పుడు నాకు చదువు లేదు. వెళ్ళి వెంటనే బైబిల్ తీసుకెళ్ళి మరి అమ్మగారు వాళ్ళ అల్లుడి దగ్గరికి వెళ్ళి చూపించాను. ఏంటంటే మరి ఏంటి దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడారు ఏంటంటే, మత్తయి సువార్తలో ఉంది, ఆత్మీయ దీనులైన వారి ధనులు పరలోక రాజ్యం వారిది అని దేవుని వాక్యం చూపించారు.
ఆ వాక్యాన్ని చేతపట్టుకొని ధైర్యం తెచ్చుకొని అప్పుడు ఇంట్లో కూర్చుంటే ఒక ఆయన ఏం చేసిందంటే సిమెంట్ కట్టలో ఆ సంచులు తీసుకొని వచ్చాడు. ఆ సంచులు తీసుకొచ్చి అయ్యా ఈ సంచులో ఒక పట్టా గుట్టి పెట్టయ్యా అన్నాడు. అయ్యా నాకు పట్టా కుట్టడం నాకు చేత కాదయ్యా అన్న. లేదయ్యా నేను దారం తీసుకొస్తా, సూది తెస్తా, నువ్వే కుట్టయ్యా అన్నాడు. అని వాళ్ళకి అంత ఒత్తిడి పెడుతుంటే సర్లే అని నేను ఏం చేశాను, కుట్టడం మొదలుపెట్టా. అది ఎట్ట కుట్టేదో తెలియదు, కానీ దేవుడు ఎలా చేశారో దాన్ని ఆ పట్టా కుట్టినప్పుడు ఆ పట్ట ఉంటాను అందాన్ని చూసి అనేకులు పట్టాలు మోసుకొస్తా ఉండారు. ఒక్క పట్ట రోజు 2 పట్టాలు కుడితే 600, 700, 1000 రూపాయలు, 300, 400 అట్లా వస్తూ ఉన్నాయి. అన్ని పట్టాలు కుడుతుంటే ఇంకా ఎక్కువ వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా ఎక్కువ వచ్చేస్తుంటే ప్రభు అన్నారు, నువ్వు వెళ్ళాలన్నారు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే, నువ్వు తరబీతికి వెళ్ళాలన్నారు. తరబీతికి వెళ్ళడానికి నాకు ఏ ఆధారం లేదుగా ప్రభు, నేనేం తీసుకొని వెళ్ళాలి? మరి ఇక్కడ అమ్మగారు చూస్తే తరబీతికి వెళ్ళాలంటే మీరు డబ్బులు ఉండాలి, బియ్యం ఉండాలి, మీకు అన్నీ ఉంటేనే మీరు అక్కడికి వెళ్ళాలి, లేకపోతే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు చూడరు అన్నారు. అనేపటికలు మాకు భయం వేసేసి తరబీతి వద్దు ఏమొద్దు అనుకుని మెలకొని కూర్చుంటే ప్రభు అన్నారు, నువ్వు వెళ్ళాలన్నారు. సరే వెళ్ళాలంటే నేను ఈ పట్టాలు ఏం చేశాడు, వెంటనే ఈ పట్టాలు ఆఫ్ చేయమన్నారు. అప్పుడు వచ్చేవాళ్ళు పట్టాలు కూడా ఆఫ్ చేసుకొని అప్పుడు ఏం చేసామంటే 2వ శనివారం వచ్చినప్పుడు మరి 2వ శనివారం పోయాం. అమ్మగారికి తెలియకుండానే పోయి ఇద్దరు నా భార్యని కలిసి వెళ్ళేపాటికల్లా ఆదివారం వాక్యం విన్నాం. 2వ శనివారం వాక్యం వినాలకు అయ్యగారు మరి విజయవాడలో పోవడానికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు పెద్దయ్య గారు కారు ఎక్కుతుంటే అయ్యగారి కాళ్ళమే పడి, అయ్యా ఇదిగో అయ్యా నన్ను దేవుడు ఇక్కడికి తరబీతికి వెళ్ళమన్నారయ్యా అని 2 కాళ్ళు పట్టుకుని, అయ్యా నన్ను రామంటే నేను వస్తానయ్యా, సామాన్ తెచ్చుకోమంటారయ్యా. ఏంటయ్యా నేను అయ్యగారి కాళ్ళమే పడితే అయ్యగారు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే మరి నిజమ్మ గారు ఇక్కడ పంపించలేదు కాబట్టి అయ్యగారు ఏం మాట్లాడలేదు, అమ్మగారు ఏం మాట్లాడలేదు. అయినా సరే మేము కట్టుబాట్లతోనే 4 రోజులు అక్కడే ఉండి ఏంటయ్యా అని బతిలాడుతున్నాం, అమ్మగారిని బతిలాడుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో కట్టుబాట్లతోనే ఉన్నాం. ఆ స్నానం చేయటం, ఆ బట్టలు వేసుకోవటమే అలాగుండి చేస్తుంటే అప్పుడు అమ్మగారు అన్నారు, సరే అబ్రాం అప్పుడు దేవుడు నేను 4 రోజులు ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే నా పేరు మల్లయ్య అయితే నేను కొత్త బైబిల్ కొనుక్కున్నాను. కొత్త బైబిల్ కొనుక్కున్న కాడి నుంచి నాకు అనిపించింది కదా, నేను ఏం పేరు పెట్టుకోవాలో బైబిల్లో అని నాకు ఒక ఆశ వచ్చింది. ఆశ వచ్చి ఎవరన్నా నేను పలాని పేరు అంటారు, ప్రభా నువ్వేం పేరు పెడతావు? నాది మల్లయ్య, మా తాత తండ్రులు పెట్టుకున్న పేరు ఇది. ప్రభా నువ్వేం పేరు పెడతావని 4 రోజుల్లో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటా ప్రభువుని అడిగితే, ఒకరోజు 2వ శనివారం నేను ఒక సాయంకాలం పూట బస్సులో వెళుతున్నప్పుడు ఆ బస్సుల మధ్యలో వెనక సీట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు జనాలు ముందు ఉన్నారు, నేను అనకుండా అలా ప్రార్థన చేసుకుంటా మధ్యలోకి వెళ్ళేపాటికల్లా బాగా నిశ్శబ్దంగా ఉన్నది. ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభా నేను బైబిల్ ఏం పేరు పెట్టుకోవాలి ప్రభా, కొత్త బైబిల్ తీసుకున్నాగా ప్రభా ఏం పేరు పెట్టుకోవాలని అడుగుతున్నప్పుడు దేవుడు ఆయన మాట్లాడుతుంది. ఎందుకంటే నిజమ్మ గారి ద్వారాగా అమ్మగారు అబ్రహాం అని పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నా అమ్మగారు పిలిచారమ్మని దిగులు చూస్తే అమ్మగారు కనపడతలేదు. మళ్ళీ అబ్రహాం అన్నారు. మళ్ళీ చూస్తే అమ్మగారు కనపడతలేదు. ఏంటయ్యా అని చూసేపడికల్లా నా హృదయం అబ్రహాం అని పలుకుతుంది. అప్పుడు చూసి నేను చాలా సంతోషపడ్డా. ప్రభా ఈ పేరు అబ్రహాం అని పెట్టావా నా పేరని నేను అలా సంతోషంతో పోయి దేవుని బిడ్డలతోనూ మరి బైబిల్లోనూ ఏం పేరు అయ్యా అని అడిగినప్పుడు ఇదిగో దేవుడు ఎలా పేరు పెట్టారయ్యా అన్నప్పుడు అప్పుడు అబ్రహాం అని పెట్టబడింది. ఆ పేరును బట్టి నేను అక్కడ మరి 4 రోజులు ఉన్నాను. తర్వాత అమ్మగారు అన్నారు సామాన్ తెచ్చుకోమన్నారు. సామాన్ తెచ్చుకోవడానికి ఎంత సంతోషం అయిపోయిందంటే పట్టలేనంత సంతోషం అయిపోయింది. ఎందుకంటే నేను అరుకును కాదు, ఈ పరిశుద్ధ స్థలములోని దేవుని బిడ్డల దగ్గర ఉండటానికి నేను తగిన వాడిని కాదు. నేను చాలా మురికి వాడిని, అరికాళ్ళ నుంచి నన్నెత్తి కొంచెమైనా స్వస్థత లేదు. అలాంటి దుర్మార్గుగా జీవించాను. కానీ నీతిమంతులలో నేను ఉండటానికి నేను అరుకుని కాదు. నాకు చాలా సంతోషమైంది. సామాను కట్టుకొని వద్దామని ఎంతో సంతోషం. ఇంటికి పోయి సామాను కట్టుకొని పిల్లలు తీసుకొని ఎప్పుడైతే బస్సుకు వేసుకున్నాం, బస్సులో కూర్చున్నాం, చక్కగా సంతోషంతో వస్తున్నాం. బైబిల్ దగ్గర పెట్టుకున్నాం. వస్తుంటే నేను మరి 25 రూపాయలు బస్సు ఆయనకి ఇచ్చాను. బస్సు ఆయనకి ఇస్తే నాకు దానిలో 4 రూపాయలు రావాలి. ఆ 4 రూపాయలు కూడా అడిగితే ఇంకా నయమానికి 4 రూపాయలు వస్తాయని అన్నాడు కంట్రాక్టర్. అయినా సరే నేను మాట్లాడలేదు. మాట్లాడుకునే ఆయన మాట్లాడలేదు. నా భార్య టికెట్లు ఇస్తే ఏం చేసిందంటే ఆ బైబిల్లో పెట్టుకుంది. బైబిల్లో పెట్టడానికి బైబిల్లో ఈ టికెట్లు కనబడతలేదు. దాంట్లో మరి నూజివేడు బాటతో బస్సు పట్టుకొని దాంట్లోనూ టికెట్లు చెకింగ్ చేస్తున్నారు. ఆఫీసర్లు ఎక్కారు, అందరు టికెట్లు ఇచ్చారు. మా దగ్గర టికెట్లు లేవు.
మీరు దొంగ బస్సు ఎక్కారు, ఎలా ఎక్కారు అని మమ్మల్ని నిగదీస్తున్నారు. లోపట మేమిద్దరమే ఉన్నాం, ఆ ఆఫీసర్లు ఉన్నారు, ఆ కంట్రాక్టర్ గారు ఉన్నారు. ఇక తలుపు వేసేసారు. అది ఏలూరు వెళ్ళే బస్సు. అందరి చుట్టూ బస్సు కోసం పాపం తలుపులు నిలబడి ఉన్నారు. అప్పుడు మమ్మల్ని గట్టిగా అడుగుతున్నాడు. అప్పుడు ఆఫీసర్ గారు వీళ్ళు ప్రార్థన చేసుకున్నారు కదా, ఏదో బైబిల్లో పెట్టుకున్నారేమో అని బైబిల్ కూడా దగ్గర పెట్టుకొని ఆయన కూడా చక్కగా చేతుల్లో పెట్టుకొని అన్నీ తీర్తా ఉన్నాడు. ఆయనకి కనపడలేదు. ఈ లోపులో ఆయన కంట్రాక్టర్ గారు వచ్చి, ఇదిగో నువ్వు అబద్ధం ఆడు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదు, టిక్కెట్లు తీసుకోలేదని ఒక అబద్ధం ఆడు, లేకపోతే నా ఉద్యోగం పోద్ది అని ఆయన ఏం చేస్తున్నాడంటే బతిల్లాడుతున్నాడు. పక్కమటోళ్ళు అన్నారు, ఏమ్మా నీ భార్య జాకెట్లో పెట్టిందేమో, లేకపోతే ఎలా ఉండి వీళ్ళు ప్రార్థన అంటారు, ఏంటి మోసం చేస్తారా, ఏంటి దొంగ బస్సుకి ఎత్తి అబద్ధం ఆడుతుండా అన్నారు. అప్పుడు నేనేం చేశానంటే, ఏంటి ప్రభా నన్ను అబద్ధం ఆడమంటున్నాడు కదా ప్రభా, నేను ఎలా అబద్ధం ఆడాను, నీకు 25 రూపాయలు ఇచ్చాను కదా, 4 రూపాయలు వస్తాను నీకు నయమని అన్నావు కదా, నేను ఎట్లా పడి నేను మారు మంచి పొందాన్ని, నేను దేవుని కలిగి ఉండానని నేను అబద్ధం ఆడకుండా అప్పుడు ఏడ్చుకుంటూ వచ్చి ఆఫీసర్ గారి దగ్గర బైబిల్ తీసుకొని ఎప్పుడైతే ఇలా అన్నప్పుడు 2 టిక్కలు కనపడుతున్నాయి. అప్పుడు ఆ టిక్కెట్లు తీసినప్పుడు ఆ టిక్కెట్లు ఎప్పుడైతే కనపడ్డాయో ఆఫీసర్లందరూ కూడా చాలా సంతోషపడ్డారు. చదువు లేదని వీళ్ళ దగ్గర ఇలా మోసం చేశాడని ఆయన మీద కేసు రాశారు. అప్పుడు మేము వస్తుంటే మా సైకిల్ మా సామాన్ అంతా రోడ్డు మీద ఇసిరేశారు. రోడ్డు మీద ఇసిరేసాలకి అవన్నీ వేరుకొని వస్తుంటే పాస్టర్ గారు వచ్చి, అయ్యా దెయ్యం ఇక్కడి నుంచి మిమ్మల్ని విడిచిపెట్టింది అయ్యా అన్నారు. అప్పుడు సంతోషంతోనే అప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి 3.5 సంవత్సరాలు అలా దేవుని బిడ్డలకి మరి బండేజీ గారు అమ్మగారికి పరిచయం చేశాం, మరి తల్లిగారికి పరిచయం చేశాం. తల్లిగారి దగ్గరే ఉండి మాకు పట్టాలు కట్టుకొని, మాకు గది కూడా లేదు, గది కూడా 1 సంవత్సరం పాటు పట్టాలు కట్టుకొని అలా పట్టాలో వండుకుంటా దేవుని బిడ్డలో పరిచయం చేసాం, పని చేసాం, ఊడ్చుకున్నా. ఏంటి ప్రభా మరి దేవుని సన్నిధిలో నేనేం పని చేయాలి అంటే, ఆయన అక్కడి నుంచి దేవుని మందిరం కాడి నుంచి చీపురు ఊడ్చుకుంటూ వస్తుంది. అప్పుడు నాకు దేవుడు అర్థం చేశారు. అప్పుడు నేను చీపురు తీసుకొని ఆ చీపురు ఇటు ఊడ్చుకుంటా, ఇటు దేవుని మరి మామగారు పరిచయం చేసుకుంటా అలా మందిరంలో నేను చేసుకుంటున్నాను. నా భార్య దేవుని బిడ్డల బట్టలు ఉతికేది, అలాగిద్దరు పరిచయం చేస్తున్నాం. ఆ రోజులలో కడుపు నిండా భోజనం లేదండి, చాలా కష్టము. నూకలన్నం పెట్టేవాడు, నూకలన్నం కొనుక్కొని చేసి నూకల్లో గంజి అలా తాగుతూ ఉండేవాళ్ళం. కొన్నిసార్లు మేము టైం తప్పిపోతే మాకు టైం దొరికేది కాదు, ఆ టైంలో పోతే దొరికేది, టైంలో లేనప్పుడు పోతే దొరికేది కాదు. ఒకరోజు నా ఆకలి మీద మరి చేలోకి వెళ్ళిపోయి ఆ గడ్డి కోసం వెళ్ళా, గడ్డి కోసుకొస్తాను. అయితే ఒక రుచేబండి ఉంటే ఆ రుచేబండి మీద గడ్డి కోసుకొస్తుండేపాటికల్లా ఈ లోపులో గడ్డి కోసం వెళ్ళాం. గడ్డి కోసము ఆ రోజున అన్నం కూడా లేదు. గడ్డి కోసము వెళ్ళి గడ్డి కోసుకుంటా, ఏంటి ప్రభా లోకంలో ఉన్నప్పుడు నేను మరి మంచి భోజనం దొరికేది, మరి ఆహారం లేదు, ఏంటి ప్రభా అని బాధపడుకుంటా చాలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆకాశంలో నన్ను ఎంతో ధైర్యపరిచాడు. ఇదిగో నువ్వు ఆహారం కోసం నువ్వు బాధపడవద్దు, ఇదిగో నీ ముందున్న దినాల్లో నీకు నేను భోజనం పెడతాను, నువ్వు మట్టికి ఆకలి ఉందని నువ్వు భయపడొద్దని దేవుడు ఆ బంతి భోజనం మీద కూర్చున్నప్పుడు ప్రభు కూడా వారి మధ్యన కూర్చున్నాడు. దేవుడు చూపించినప్పుడు ఆ దర్శనం ద్వారా చూసి నేను చాలా సంతోషపడ్డాను. అయితే నేను సంతోషంగా ఇంటికి వచ్చాను. మరి గడ్డి మోపాడబెట్టి మరి కొన్ని విషయాలలో ఆకలికి మేము కొన్ని లేకపోయినప్పుడు మా అమ్మగారు అన్నారు కదా, జామ తోటలో జామకాయలు ఉన్నాయి, అబ్రాహ్మణ్ నేను చెప్తాను మీరు జామకాయలు తీసుకురా నాకని చెప్పారు. ఎందుకంటే జామకాయలు తీసుకురానియరు. మరి మామగారిని బట్టి జామకాయలు తీసుకొచ్చినప్పుడు మాకు పెట్టేవాళ్ళు. కొన్నిసార్లు ఆకలి అవుతున్నప్పుడు మామగారికి వచ్చిన భోజనంలో కూడా నాకు ఒక ముద్ద పెట్టి దానిలో పెట్టేవారు. అలా మామగారికి స్నానం చేపించి అలాగా బట్టలు వేసి అలాగా మరి పరిచయం చేస్తూ ఉండేవాడిని. మామగారు చాలా విషయాలలో మమ్మల్ని ప్రేమించారు, మా కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవారు. మరి అలాంటి పరిస్థితుల్లో నీతిమంతులు చేయటము నాకు ఎంతో భాగ్యం దొరికిందని ఎంతో సంతోషంతోనే దేవుని బిడ్డలో పరిచయం చేస్తున్నప్పుడు ఆ పరిస్థితుల్లోనూ మరి నా భార్యకి కూడా మరి బ్లీడింగ్ అయిపోతుంది, గర్భం జారిపోయింది. అమ్మగారు అన్నారు హాస్పిటల్లో చూపించుకోమన్నారు. హాస్పిటల్ కాడికి వెళ్ళినప్పుడు అప్పటికే 7,000 అడుగుతున్నారు. 7,000 అడిగేటప్పటికి మా దగ్గర డబ్బులు లేకపోయినాయి. ఆ పరిస్థితుల్లోనూ నేను మరి ఆపరేషన్కి తీసుకుపోవడానికి వాళ్ళకి కావటం లేదు. తర్వాత మరి అలాగ బాధపడుతున్నాను. ఆ సమయంలోనూ మరి అమ్మగారు మరి కొన్నిసార్లు వారు కూడా దేవుని బిడ్డలు అన్నారు, మరి ఎక్కడో ముసలి ఉన్నాడు,
మరి ఆ ఊళ్ళో మరి వెళ్ళి ముసలి పరిచయం చేయమన్నారు. అయినా సిద్ధపడ్డాము. మళ్ళీ వెళ్ళి సామాను కట్టుకోబోయాలకే మళ్ళీ వద్దన్నారు. మళ్ళీ ఇంకొక తల్లికి పక్షవాతం వచ్చింది. అమ్మగారికి వారికి కూడా నువ్వు పరిచయం చేయండి వెళ్ళని అన్నారు. అప్పుడు కూడా కుదరలేదు, వెళ్ళైతే కాలేదు. ఆ విధంగా మరి దేవుని బిడ్డలైన వారు మరి మీ భార్యకి ఆపరేషన్ చేయించుకొని నన్ను పంపించేశారు. పంపించినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మరి ఇంటికి వచ్చేపాటికల్లా మా ఇల్లు కూలిపోయి ఉంది. ఆ పాములు చేరినాయి, అన్ని తాటాకులన్నీ అయిపోయినాయి. అయితే ఒక తెలిసిన ఆయన మాకు 600 తాటాకు ఇచ్చాడు. తాటాకులు మడత చేసుకున్నాను, ఇక ఇల్లు కప్పుకుందాం అనుకున్నా. పరిసర తిరుగుతున్నప్పటికల్లా మా బంధువుల దగ్గరికి అనేక దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెబుతున్నాను. ఇదిగో ప్రభువు ఉన్నారు, మరి దేవుడు నన్ను ఈ రీతిగా మార్చాడు, మరి నా పాపం నుంచి విడిపించాడు, ఇగో తాగుబోతుని అలాంటి వ్యక్తిని మార్చాడని నేను అలా సాక్ష్యం చెప్పుకుంటా పరిచయం చేస్తాను. నా భార్యను కూడా సైకిల్ మీద ఎక్కించుకొని సైకిల్ మీద వెళ్ళి ఆర్లపాడు ముట్టుకుంటా అవన్నీ పక్క ఊళ్ళన్నీ తిరుగుతున్నాను. తిరిగి సేవ చేస్తున్నప్పుడు ప్రభు అన్నారు, ఇక్కడ నువ్వు సేవ చేయటం కాదు, నువ్వు కొండపల్లిని సేవ చేయమన్నారు. ప్రభా, కొండపల్లిని సేవ చేయడానికి నేను అంత అరుకుని కాదు, నా చేత కాదయ్యా అంటే ఇర్మియా అధ్యాయంలో 10 అధ్యాయులు ఉండి నేనుండి మాట్లాడతాను వెళ్ళి అన్నారు. ఆ విధంగా కొండపల్లిలో సాక్ష్యం చెప్పినట్లుగా అక్కడ సేవ చేసినట్లుగా దేవుడు నాకు చూపించినప్పుడు వెళ్ళి అమ్మగారికి చెప్పాను. అమ్మ మరి ఏంటమ్మా, మరి కొండపల్లి వెళ్ళి సేవ చేయమంటున్నారు అనే వాళ్ళకి అమ్మగారు బాధపడ్డారు. ఎందుకంటే మాకు చదువు లేదు, విద్య లేదు, నా భార్య చూస్తే ఎలా ఉంది ఏంటి మరి సేవ అంటున్నాడు ఏంటి అని కోపపడ్డారు. అయితే 40 దినాలు ఉపవాస ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు వెంటనే అమ్మగారు చెప్పినప్పుడు మరి ఏంటి ప్రభా, మరి నాకు ఛార్జీలు డబ్బులు కూడా లేవు ప్రభా అనినప్పుడు ఆ తాటాకు అమ్మేయమన్నారు. ఆ తాటాకులు అమ్మేస్తే మరి ఇల్లు ఎలా కప్పుకోవాలన్నా అంటే దేవుడికి ఎదురు చెప్పకుండా మళ్ళీ ఆ తాటాకుని అమ్ముకొని 500 శాతం పట్టుకొని వచ్చి మరి అలా 40 దినాలు ఉపవాస ప్రార్థనలో కూర్చొని నా తప్పులని నేను ఒప్పుకుంటున్నాను, నేను ఇంకా సరి చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు మారుమనిషి పొందాను, కానీ నాకు ఒక్క మారుమనిషి కాదు, మళ్ళీ నేను ప్రభుత్వంలో కూర్చొని నా తప్పులు మళ్ళీ ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు నాకు చూపుల మీద జయం లేదు, తలంపుల మీద జయం లేదు. ఏంటి ప్రభా, మారుమనిషి పొందాను కదా, మరి ఇంకా నా తలంపుల మీద నా ఊహల మీద జయం లేదుగా ప్రభు ఏంటని ప్రభుని అడిగినప్పుడు దేవుడు ఒక ఎరువు దెబ్బలాగా ఆ ఎరువు దెబ్బను చూపిస్తున్నారు. ఏంటి నాకు భయం వేసింది, ఏంటి ఎరువు దెబ్బను చూపిస్తున్నారని ప్రభుత్వంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు నేను నా చూపులతోనే మరి ఇంగ్లీష్ పిక్చర్లు కానీ బూతులు కానీ చెడి కానీ స్త్రీలు స్నానాలు చేసేటప్పుడు కానీ కూర్చున్నప్పుడు ఇవన్నీ నేను చూసినవన్నీ ఆ పాపాలన్నీ నా ముందు పెట్టి ఇదిగో నువ్వు ఎలాంటి పాపం అని నా ముందు పెట్టినప్పుడు అవన్నీ నిజమే ప్రభా, ఈ తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను ఒప్పుకుంటుంటే ఆ ఎరువు దెబ్బ అంతా కూడా కన్నీటితో అడుగుతున్నప్పుడు ఎరువు దెబ్బ అంతా ఎత్తుకుపోయి 6 రోజులుగా ఆ దెబ్బ అంతా పోయి అది మంచి నేల అయిపోయింది. అప్పుడు ఆయన రక్త కళ్ళు తీసుకొచ్చి అప్పుడు నా కళ్ళలో పెట్టిన తర్వాత అప్పుడు నేను మొత్తం సరి చేసుకొని దేవుని బిడ్డలు కూడా సరి చేసుకొని అప్పుడు బాప్టిజం తొట్టులో దేవుడు ఆ నీళ్ళలో మునిగిపోయాను. ఆ నీళ్ళ నుంచి ఎప్పుడైతే ఒడ్డుకు వచ్చాక అమ్మగారు స్వరం వినపడుతుంది, అబ్రాహాము కొండపల్లి సేవ చేయండి అని అన్నారు. ఆ విధంగా మా పిల్లలు కూడా మూటలు కలుతున్నారు. మరి అమ్మ మరి ఎట్లా చెప్పారు, మరి మీ ఇష్టం అమ్మ, మీరు ఎక్కడికైనా పంపించండి అమ్మ, నేను సేవ చేస్తానమ్మా, దేవుడి పని చేస్తాను అన్నప్పుడు అబ్రాహాము మరి దేవుడే చెప్పినప్పుడు మేము చెప్పినని అయ్యగారు అమ్మగారు నన్ను అభిషేకించి నా భార్యను అభిషేకించి కొండపల్లి పంపించారు. ఆ విధంగా మరి అక్కడ కూడా 8 సంవత్సరాలు అక్కడ సేవ చేసినాం. మరి అక్కడ కూడా మందిరం లేని పరిస్థితి, ఇళ్లలో పోయి మేము ప్రార్థన చేసుకున్నప్పుడు మమ్మల్ని ఎలగొడతా ఉండేవాళ్ళు. మా బంధువుల ఇంట్లోకే పోయి ఉన్నప్పుడు ఆ బంధువుల ఇంట్లో నుంచి కూడా ఎలగొట్టారు. అయితే చనిపోయిన ఇళ్లలో మేము ఉండేవాళ్ళం. అయితే మేము అద్దె కట్టుకునే వెళ్ళే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లోనూ ఆ ఇంట్లో పోతే ఇంకొక ఇంట్లో పోతే ఇదిగో నీ పిల్లలు అల్లరి చేశారని ఆ ఇంట్లో నుంచి కూడా వెళ్ళగొట్టారు నన్ను. చివరికి ఒక చిన్న గది ఉంటే ఆ గదిలో ఉండి అక్కడ కూడా చిన్న పాక ఒకటి ఉంటే ఆ పాకలు కూడా ప్రార్థన పెట్టుకుంటా ప్రభువుని అడుగుతున్నాను. ఆ గోడ పడిపోయి సైకిల్ చక్రం మీద పడి కూడా నా చక్రాలు సువ్వలు కూడా ఇరిగిపోయినాయి. ఏంటి ప్రభా, మరి ఏంటా ఇది పరిస్థితి అని అడిగినప్పుడు కోటనగరం వెళ్ళి నువ్వు సేవ చేయమని చెప్పారు. ఆ కోటనగరం అందరూ కూడా అక్కడ దెయ్యమైపోయి ఒక ఆమె ఆ ఊరు మొత్తం తిరుగుతూ అనేకులు పారిపోయారు. ఆ కుక్కలే పడుకుంటున్నాయి కానీ అంత భయంకరం ఉంది ప్రభు. ఎట్టంటే ప్రభు చెప్పారు, ఇదిగో ఎలుగుమయంతో ఉంది ఆ ఊరు, నువ్వు వెళ్ళి ఆ పేటకు అన్నారు. వెళ్ళి నేను ఆ పేటలో ఉన్నప్పుడు ఏ ఎత్తి అయితే చనిపోయిన ఇల్లు ఉందో ఆ ఎత్తే ఊళ్ళో తిరిగే ఇంట్లోనే పోయి మేము ఉన్నాం.
ఉండేపాటికల్లా ఆ ఊరి పేటోళ్ళంతా తోలుకొని మా ఇంటి గుమ్మంలోకి వచ్చి పడిపోయేవాళ్ళకి నన్ను పిలిచారు. ఇదిగో పాస్టర్ గారు మరి ఏంటి, ఇదిగో ఈ అమ్మాయి దెయ్యం పట్టింది అన్నారు. అప్పుడు నిలబడి, అమ్మ నాకు కూడా ఇలా దెయ్యాలు పడుతుండేవి, నా మీద కూడా పడుతున్నప్పుడు ఏసు రక్తం చేయనివ్వండి, ఏసు రక్తం చేయమని పోయాయి, మళ్ళీ వస్తూ ఉండేవి. అయితే నేను నూజివీడు వెళ్ళి బండేజీ గారి దగ్గర నేను మారు మనిషిలో కూర్చొని నా పాపాలను ఒప్పుకున్నాను. 15 రోజులు నేను సరి చేసుకొని దొంగిలించిన వాడిని తిరిగిచ్చి సరి చేసుకొని మళ్ళీ నా బతుకును మార్చుకున్న తర్వాత నేను అన్ని బీడీలు సిగరెట్లు మానేసుకొని జీవితాన్ని మార్చుకున్న తర్వాత అప్పుడు నాలో ఉన్న దెయ్యాలన్నీ పోయినాయి అమ్మ అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూసి ఆ దెయ్యం కూడా లేచి వెళ్ళిపోయింది. ఏంటమ్మా నీ పేరేంటంటే మామూలు పేరు చెప్పి వెళ్ళిపోయింది. అయితే అవును నేను గద్దీలా ప్రార్థన చేయలేదు కానీ నేను సాక్ష్యం చెబుతుంటేనే వెళ్ళిపోయింది. అలాగా నేను ఆ ఇంట్లో వండుకుంటా ఆ పేటలో ప్రార్థన చేసుకుంటా మరి ఏంటి అయ్యాన్ని పోయి బండ్లు కొట్టుకుంటున్నారు, అడవిలో నా కొండలు కట్టుకున్న బండలు కొట్టే ఒడ్రోళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా సాక్ష్యం చెప్పుకుంటా మాట్లాడుతున్నప్పుడు, అయ్యా ఇక్కడ కొంచెం చిన్న స్థలం ఉంది, ఈ స్థలంలో మీరు చర్చ చేసుకోవచ్చు, మీరు ఆఫీసర్లు పట్టుకొని మీరు అడుక్కోండి అంటే అప్పుడు మేమేం చేసామంటే అక్కడ ఆ చర్చి కట్టుకోవడానికి పెద్ద వాళ్ళని అడిగాము. అయ్యా మా చేతిలో లేదు, అది పాస్టోళ్ళ చేతిలో ఉన్నది, మరి మేము చెప్పినా కూడా మీరు వేసిన వాళ్ళు పీకేస్తారు అన్నారు. అయినా సరే నేను మొద్దులు కొట్టి బాగు చేస్తే ఆ మొద్దులన్నీ కూడా నిప్పెట్టేసి ఎవరొత్తరో చూస్తామని పెట్టి పాస్టర్లు చాలా కోప్పడి వెళ్ళిపోయారు. అయితే పాస్టర్లోనూ ఉండాయన ఒక ఆయన ప్రార్థన తెలిసాయన, ఆయన పాప పుట్టినరోజుకి వెళ్ళి ఆడ వాక్యం చెప్తూ నేను సాక్ష్యం చెప్పాను. దేవుడు ఎలాగ పంపించారు నన్ను, మరి కొండపిల్లలో సేవ చేయమని పంపించారు. అయితే ఇట్లా మొద్దులు తీసి నేను తలం బాగు చేశాను. అయితే బాగు చేస్తే ఇలా నిప్పి పెట్టేసేసి నాకు ఇవ్వటం లేదు అని నేను సాక్ష్యం చెప్పినప్పుడు అందులో ముకుందరావు గారు అంటే ఆయన పెద్ద ఆఫీసరు, ఆయన భార్యకి కూడా తలనొప్పి పోటు వచ్చి ఎన్నో సంవత్సరాలు పెట్టి బాధపడుతున్నారు. అయితే వచ్చి రామండి అంటే వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అది తగ్గిన తర్వాత ఆ కట్ట ఒక ఎదురు కట్ట ఇచ్చేసి వెళ్ళి మీరు చర్చ చేసుకోండి అని ఆర్డర్ ఇచ్చిండు. అప్పుడు ఆర్డర్ ఇచ్చేపాటికల్లా అందరం సంఘం అందరం కలిసి చర్చిని కట్టుకోవడానికి ప్రయత్నం చేసినాం. మరి 30 రూపాయలతోనే ఆ చర్చి టాడు చేశాము. ఆ విధంగా దేవుడు మరి ఎక్కడెక్కడ వెళ్ళి కర్రపుల్ల తెచ్చుకొని నేను కర్రపుల్ల మీద వేసుకున్నాను. అలాగే సిమెంట్ పొడి తెచ్చుకొని చర్చి వేసుకున్నాను. చర్చికి వచ్చేవాళ్ళు అనేకులు వస్తున్నారు. మరి ఒక వ్యక్తి కూడా మారాడు. ఆయన మారిన దాన్ని బట్టి కోడల సత్యం గారు ఆ ఇనప కంపెనీలోకి వెళ్తాడు. ఆయన దొంగతనం మంచాలు అవన్నీ తప్పులు చేసినవన్నీ కూడా తిరిగి సరి చేసుకున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తే ఏ పాస్టర్ దగ్గరికి అని అడిగారు. నన్ను కూడా పిలిపించినప్పుడు నేను వందనాలు చెప్పి మాట్లాడాను. అయితే నాకు అయ్యా చర్చికి ఇది పరిస్థితి అంటే ఆయన ఇల్లులు ఉంటే ఆ సామాన్ అంతా తీసుకెళ్ళి మీరు చర్చ చేసుకోమన్నారు. మరి మీటింగ్ పెట్టినా కూడా మరి అక్కడ ఉన్నవారు మా మిల్లు వాండ్రమ్మ గారి దగ్గరికి కూడా వెళ్ళి వారు హిందువులు, మరి చాలా మరి రాజకీయ నాయకుడు అలాంటి కోపదారులు అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మా అమ్మగారికి చెప్పానమ్మా, ఇదిగమ్మా నా బతికేలా మార్చుకున్నాను, నా ఇంట్లో కూడా సమాధానం ఉండేది కాదు, నెమ్మది ఉండేది కాదు, నేను భార్యను ప్రేమించేవాడిని కాదు, అలా కొట్టేవాడిని, అలా పరిస్థితులమ్మా అని చెప్పుకుంటూ సాక్ష్యం చెప్పినప్పుడు ఆమె కూడా వచ్చేసింది. ఆమె కూడా వచ్చి ప్రభువుని నమ్ముకున్నది, ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె కూడా వచ్చి మారుమనిషిలో కూర్చుంది. తను కూడా ఒప్పుకున్నప్పుడు ఆమె విజయవాడ క్వాంటాన్ దగ్గర డబ్బులు గాజులకి కొంత డబ్బు చెల్లించకుండా ఆగిపోయినది. అప్పుడు దేవుడు మాట్లాడాడమ్మా, నువ్వు డబ్బులు చెల్లించలేదు, నువ్వు అబద్ధం ఆడావని చెప్పినప్పుడు ఆ డబ్బులు తీసుకొని కట్టింది. అలాగా ఆ మిల్లు వాడడమే నాకు ఆ పిల్లగాడికి ఉద్యోగం వచ్చినప్పుడు ఆ చర్చి మొత్తం స్థాపించేసింది. అలాగా చర్చి కట్టుకున్నాం, జనం వెళుతున్నాం. మరి కుటుంబంలో పరిస్థితులను బట్టి నన్ను మయ్యగారు వెళ్ళిపోమన్నారు బయటికి. అలా వదిలిపెట్టి మరి వెళ్ళిపోయాను. మళ్ళీ నేను మరి ఇంట్లో మందులు కొనాలి. మరి ఆ మందులు కొనాలంటే మరి ఆమెకి మరి ఐబీపీ షుగరు ఇండిషన్లు కావాలి. మరి నాకైతే డబ్బులు ఎలా నుంచి వస్తాయి? దేవుడి పని చేస్తున్నాను. కొన్నిసార్లు డబ్బులు లేకపోతే ఒకసారికి వెళ్ళి పొలాలు బాగా కొడతాను అయ్యా అంటే, నువ్వు పాస్టర్ గారు అనేపాటికల్లా నువ్వు పాస్టర్ గారు అమ్మ నీతో నేను పని చేయించుకొని అన్నారు. అలా ఎక్కడ పోయినా పని చేయనట్లేదు. ఆ విధంగా నేను పట్టాలు సాటున సంచులు కుట్టుకునేవాడిని. కుట్టుకుంటుంటే ఆ సంచి 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, కుట్టుకుంటున్నాను. అప్పుడు కుట్టుతుంటే ఏంటి ప్రభా నడువులన్నీ బీక్కి వస్తున్నాయి కదా, ఏంటయ్యా నా పరిస్థితి అని అడిగినప్పుడు అయ్యా అప్పుడు ప్రభు అన్నారు, ఇది ఒక్కటే లాస్ట్ పట్ట ఇది అని అన్నారు.
అని నేను ఎప్పుడైతే స్నానం చేసి సైకిల్ వేసుకొని సేవలోకి వెళ్ళేపాటికల్లా అక్కడ ఉన్నవారు వారు తెలిసిన వారు అందరూ మరి నాకు తెలియని వారు కూడా ప్రార్థన చేయించుకొని వారు కూడా ప్రేమించి మరి ఒక అమ్మాయిని ప్రార్థన చేయించుకుంది. ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. నేను వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు ఇంటికి వచ్చి బైబిల్లో చూస్తే 3,000 రూపాయల డబ్బులు ఉన్నాయి. అలాగా దేవుడు ఆ విధంగా మరి అందరూ ప్రేమించి ప్రార్థన చేయించుకోవడము అలా చేసి మరి అలా మందిరంలో మరి చేశాము. మళ్ళీ నా భార్య బాగోలేక మరి వద్దాం అనుకున్నాం. ప్రభు అన్నారు ఖమ్మంపాడికి వచ్చేయమన్నారు. ఆ విధంగా అయ్యగారే మరి పెద్ద అయ్యగారే ఖమ్మంపాడికి వెళ్ళమన్నారు. ఆ విధంగా ఖమ్మంపాడి నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా మాకు సేవకులు పంపించండి అని చెప్పినప్పుడు పెద్ద అయ్యగారు నన్ను పంపించారు ఖమ్మంపాడికి. ఆ విధంగా విశ్వాసంతోనే మరి ఖమ్మంపాడిలో కూడా మరి నాయన మరి 5 చర్చిలు లేకుండా మా సంఘంలోనే కొంత బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు. అలాగనే మరి ప్రభువుని నేను అమ్మగారిని అడిగాను. పెద్దమ్మగారిని అడిగినప్పుడు మా అమ్మగారిని అడిగినప్పుడు ఏంటమ్మా మరి అంతమంది చర్చీలు ఉంటారు కదా, మాకు చదువు లేదు ఇజ్జలు లేదు, మమ్మల్ని ఎలా వాడుకుంటారమ్మా అంటే మా అమ్మగారు నవ్వి ఈ బడ్డీకి వచ్చేవాళ్ళు ఆ బడ్డీకి వస్తారు అబ్రహం, ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నామని చెప్పారు. ఆ విధంగా దేవుని బిడ్డలైన వారు మమ్మల్ని ఆశ్రయించి మరి అభిషేకించి అలా పంపించటం వల్ల దేవుడు మరి మదిర మరి ఇక్కడ ఖమ్మంపాడులో ఇలా పరిచయం చేసుకోవడానికి దేవుడు కృప చూపించారు. మరి ఇక్కడ కూడా ఎన్నో సమస్యలు వచ్చినాయి. మరి ఎందుకంటే చాలా విందుల మధ్య ఉన్నాం. మరి ప్రార్థన చేయడానికి కూడా అవకాశం ఉండేది కాదు. అలా సమస్యలు గొడవలు ఉండేవి. చెట్టు కింద పెట్టుకున్నా కూడా చెట్టు కాడ నుంచి కూడా మమ్మల్ని అందరూ కలిసి వచ్చి పందిరి వీకేశారు. అలా చేసి చివరికి ఏమీ లేదు. ఏంటి ప్రభు అని ఏడ్చాను ప్రభు దగ్గర. ఏంటయ్యా నా పరిస్థితి అని ఏడ్చినప్పుడు దేవుడు ఆశ్చర్యంగా ఒక చిన్న స్థలము దేవుడు కొన్నారు. ఆ స్థలము తీసుకొని మరి ఆ స్థలంలోనే మేము ఏదో తాటాకులు వేసుకోవాలనుకున్నాం, రేకులు వేసుకోవాలని ఆశించాం. కానీ రేకులు వేసుకున్నాం, చర్చి వేసాం. మళ్ళీ ఆశ్చర్యంగా దేవుడు సాపు చర్చి వేసి ఈరోజు దేవుని సన్నిలోనూ నిలబడే కృపనిచ్చారు. మాకు ఇచ్చిన మంచి సావాసాన్ని బట్టి ఈ రీతిగా మరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మరి నా కొరకు మీరు అందరూ ప్రార్థన చేయమని మిమ్మల్ని బతిలో ఆడుకుంటున్నాను. వందనాలండి.